మళ్ళీ రెడ్డి గారిని పిలవాలా, జయప్రకాష్ రెడ్డి గారిని పిలవాలా, ఎలా పిలిస్తే మీకు ఇష్టం? దుర్మార్గుడు, రాక్షసుడు, భయంకరుడు, ఇవన్నీ నాకు పేర్లు, నిక్ నేమ్స్ అన్నమాట. ఇప్పుడు ఆ కెమెరాలో ఆ పేపర్ కనపడుతుందో లేదో కానీ కాపీ కొట్టడానికి వచ్చి కూర్చున్న ఓ 10th క్లాస్ పిల్లలాగా కనిపిస్తున్నాను నాకు. మీరు టీచర్గా చేశారు, హెడ్ మాస్టర్గా చేశారు, తేడా ఏంటంటారు? చాలా మంది ఓ అబ్బో ఈ పోటుగాడు వచ్చాడయ్యా, పెద్ద పాఠాలు చెప్పేవాడు, మేము కూడా చెబుతాంలేవోయ్ అన్నట్టుగా కూడా నేను అడి తిరిగిన తర్వాత ఫీల్ అయ్యేవాడు. ఏదైనా మనసులో ఉంచుకోను, మొహాన కక్కేస్తానంటే. ఇప్పుడు ఉదాహరణగా నువ్వు పెట్టుకున్న కాగితం సంగతి చెప్పేశాను కదా, అట్లాగే అలవాటు అనమాట. మీరు ఇప్పటికీ నాటకాలు అని అనగానే ఇక్కడి నుంచి గుంటూరు కూడా పరిగెడతారు. ఏంటి సార్ ఈ ఏజ్లో కూడా మీరంత దాని మీద అంత మమకారం ఎందుకు అసలు మీకు? ఆ మానసిక సంతృప్తి ముందు అది ఎన్ని వందలైనా ఎన్ని వేలైనా సరే అనిపించదు, బాధ అనిపించదు. నేను ఒక 2 నెలలు నాటకం అయిపోతే దున్నపోతా అడ్డగాడిగా రోడ్ల మీద తిరుగుతూ కాలం అంతా వృధా చేస్తున్నారు. చిచి, మంచి నాటకం చూసుకుని హాయిగా రిహార్సల్ చేసుకోవచ్చు కదరా గాడిదే అని తిట్టేవాడు మా నాన్న. ఒక మాట అడగరా మీరేమనుకోకపోతే, అంటే రాయలసీమ కదా, ఏమన్నా ఫ్యాక్షనిజం అప్పుడు చేశారా? ముక్కుకి ఏమన్నా దెబ్బ తగిలిందా మీకు? సినిమాలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఈ ముక్కు ఇలా స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది, నిటారుగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. ఒక బ్రహ్మాండమైన ఈ కాస్మెటిక్ సర్జను, ప్లాస్టిక్ సర్జరీ ఉన్నాడు. ఒక సిట్టింగ్ చేశాడు. ఒక సిట్టింగ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా ఇది తగ్గించాడు, ఇది కొద్దిగా పెంచాడు, బాగానే చేశాడు. ఇది ఉంది. ఇది ఇంకొక సిట్టింగ్లో చేసేద్దాం మిస్టర్ రెడ్డి. సెకండ్ సిట్టింగ్ చేసే లోపల మీ మొట్టమొదటి సినిమా రామానాయుడు గారితో మొదలుపెట్టారు. ఏంటి ఆయనలో మీకు నచ్చేంత గొప్ప వ్యక్తిత్వం ఏంటి? 5 సంవత్సరాలు అసలు ఇండస్ట్రీ గుడ్ బై చెప్పారు. ఈ 5 సంవత్సరాలు కూడా 3 సార్లు 3 సినిమాలకి నాకు ఫోన్ చేసింది నా ఇంటికి. అప్పుడు ల్యాండ్ లైన్లే రామానాయుడు గారే, సురేష్ ప్రొడక్షన్స్ నుంచే ఫోన్లు వచ్చినాయి. అయితే నేను మాట్లాడేవాడిని కదా, నేనే మాట్లాడినా కానీ ఆయన ఊళ్ళో లేరండి అని చెప్పేసి పెట్టేసాడు. ఎందుకంటే ఇంపార్టెన్స్ ఉండే లెంగ్దీ క్యారెక్టర్ ఉంది అని శ్రీనువైట్ల గారు ఫోన్ చేస్తే చేస్తారా? అంటే వరుసగా 1 డే క్యారెక్టర్స్, 1 డే క్యారెక్టర్స్, అట్లా 1 సీన్ క్యారెక్టర్స్ అయిపోయినాయి. అందుకే అంటున్నాను, దాంతో 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఒక సినిమా నేను చేయనన్నా, ఎంత బతిలానే చేయలే, మానేసా పెద్ద హీరో గారితో, అయినా చేయలే నేను. ఇది అలవాటు అయిపోయింది ఆయనకు. ఫస్ట్ పిక్చర్ ఏమో మెయిన్ క్యారెక్టరు, హీరోయిన్ ఫాదరు, మెయిన్ విలను, ఆ వేషం ఇచ్చి ఆ తర్వాత 1 డే వేషాలు ఏమిటి నా తప్పల వేషాలు, నేను చేయను, మానేసా, చేయలే. బాలకృష్ణ గారి గురించి అడిగితే ఏంటి ఆయనలో మీకు నచ్చిన లక్షణం ఏమిటి? ఎవరో షూటింగ్లో సమరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుంటే మొత్తం పెద్ద గ్రూప్ ఉన్నారు, మధ్యలో షార్ట్స్ జరగాలి, ఒకటే కుర్చీ ఆయనకు వేసింది. నేను వెళ్ళా, ఎంటర్ అయ్యా షార్ట్ చేయాలి. గబక్కులు లేచాడు, కూర్చోండి గురుగారు, కూర్చోండి. గురుగారు అంటాడు ఆయన, నన్ను కూర్చోండి, బాబు మీరు కూర్చోండి అంట. నాకు యాక్షన్ సీన్స్లో అసలు కూర్చోలేను, నేను నుంచుంటే కానీ నాకు హుషారు రాదు. కూర్చోండి అంటే ఏదో ఒకటి చెప్పి నన్ను బలవంతంగా కూర్చోబెట్టాడు. తిట్టుకోనంటే ఇంకొకటి అడుగుతాను, మీరు వద్దంటే తీసిద్దాం, లేకపోతే వద్దు. అలా చూడకండి కోపంగా, ముందే భయపడతారు జనం. మరి తిట్టకండి అంటే తిట్టుకునే క్వశ్చన్ అంటే క్వశ్చన్ అంటే అడగలేదంటారు మళ్ళీ తర్వాత జనాలు. నేనేమన్నా జయప్రకాష్ రెడ్డి గారు, జేపీ గారు ఆయన మూవీ షూట్కి వచ్చినప్పుడు హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అంటే జేపీ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మిమ్మల్ని రెడ్డి గారిని పిలవాలా, జయప్రకాష్ రెడ్డి గారిని పిలవాలా, ఎలా పిలిస్తే మీకు ఇష్టం? జేపీ అంటే ఇష్టం. జేపీగా పాపులర్ అయ్యాను. ఎక్కువ మంది జేపీ అని పిలవడానికే ఉత్సాహపడుతుంటారు, చాలా తేలిగ్గా కూడా ఉంటుంది. మిమ్మల్ని వల్లి పద్మాంజలి అని ఎందుకు అందరూ పిలవరో, ఊరికనే అంజలి గారు అని పిలుస్తారు, పోనీ లేకపోతే వల్లి గారు అని పిలుస్తారు. అట్లాగా హలో వల్లి పద్మాంజలి అంటే చండాలంగా ఉంటుంది, అంటే బాగా పొడుగ్గా ఉంటుంది, మీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు. కానీ అట్లాగే నేను కూడా జేపీ అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాను అమ్మా, అది విషయం.
మీవి 2-3 ఇంటర్వ్యూలు చూశాను సార్. అవి రిపీట్ అవ్వకుండా, ఎందుకంటే ఇది అక్కడ చూసాం కదా ఇక్కడ చూసాం కదా అని అనుకోకుండా ఒక డిఫరెంట్గా చేద్దామని అనుకున్నామని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మామూలుగా నేను టీచర్గా పనిచేశానని అందరికీ తెలుసు, ఓపెన్గా, అది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఎవరు అడిగినా చెప్తూనే ఉంటాను కదా. పైగా టీచర్గా పనిచేశానని చెప్పుకోవడం నాకు గర్వం. నాకు సినిమా యాక్టర్ అని చెప్పుకోవడం ఓకే, బట్ టీచర్గా పనిచేశానంటే ఇంకా గర్వం. ఎందుకంటే చాలా సిన్సియర్గా పనిచేసాము టీచర్గా. బిడ్డలు వాళ్ళు శిక్షణ, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ప్రవర్తన ఇవన్నీ మేము సరిచేయాలి అనే ఉద్దేశంతోనే నేను టీచర్గా పనిచేశాను. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల దాకా కేవలం ఉపాధ్యాయులుగా కాకుండా తల్లిదండ్రులుగా కూడా మా బాధ్యత అన్నట్టుగా మేము అనుకుని పనిచేసామన్నమాట. సో అలాంటి కార్యక్రమం ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉండేవాడిని నేను. నార్మల్గా లెక్కల మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారు అనేది ఒక నానుడి. ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా సరే లెక్కల మాస్టర్లు స్ట్రిక్ట్గా ఉంటారు, లెక్కలు రాకపోతే తంతుంటారు, తిడుతుంటారు, అరుస్తుంటారు, కేకలేస్తుంటారు అనేది. సో ఇవన్నీ నార్మల్, సహజమే. నేను జనరల్గా స్కూల్ డిసిప్లిన్ మొత్తం నేనే బాగా చూసుకునేవాడిని. ఇలా కార్యక్రమంలో అప్పుడప్పుడు మాకు ఇన్విజిలేషన్స్ వస్తుంటాయి, 10th క్లాసు అని మిగతా. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. చాలా రికమెండేషన్లు వచ్చాయి నాకు. ఫలానా నంబర్ క్యాండిడేట్, ఫలానా నంబర్ క్యాండిడేట్, ఫలానా నంబర్ క్యాండిడేట్, కొంచెం చూసి చూడనట్టుగా బాగునివ్వండి. ఇంకా దరిద్రంగా వీలైతే కాస్త ఏవైనా బిట్లు అవి చెప్తూ ఉండండి. ఈ రకంగా కూడా రికమెండేషన్లు వచ్చాయి. సరేలే అనేవాడిని. ఆ క్లాస్ రూమ్కి వెళ్ళాక ఆ ఫలానా నంబర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆ వాడు కానీ లేదా ఆ అమ్మాయి కానీ తల అటు ఇటు తిప్పకుండా చూసేవాడిని, చంపేసేవాడిని. చాలా స్ట్రిక్ట్. దుర్మార్గుడు, రాక్షసుడు, భయంకరుడు, ఇవన్నీ నాకు పేర్లు, నిక్ నేమ్స్ అన్నమాట పరీక్ష హాల్లో. తర్వాత అయితే పరీక్షల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. అందుకనే తర్వాత నేను కూడా ఏం చెప్పానంటే మా డిఈఓ ఆఫీస్ వాళ్ళకు కూడా చెప్పాను, నాయన ఆ ఇన్విజిలేషన్ డ్యూటీ నాకు వెయ్యవాకండి అయ్యా, నాకు చాలామంది శత్రువులు అయిపోతున్నారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు టీచర్సు, ఆ కార్పొరేటర్సు, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చి సార్ 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 అని బతిమలాడుతుండేవాళ్ళు. నేను చెయ్యలేదని తెలిసిన తర్వాత వాళ్ళు నా వంక క్రూరంగా చూస్తుండేవాళ్ళు. ఎంత దుర్మార్గుడు ఏమిటి ఈ మాస్టారు అని. అందుకనే నలుగురి దృష్టిలో నన్ను దుర్మార్గుడిని చేయకండి, ఆ తర్వాత అన్పాపులర్ చేయకండి నన్ను అనవసరంగా. అందుకని నాకు వెయ్యడం మానేయండి, నాకు ఆ డ్యూటీ వెయ్యొద్దు. ఆ డ్యూటీ వేసినందువల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు. ఏమ్మా, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఆ డ్యూటీకి రోజుకు 2 రూపాయలు ఇచ్చేవాడు. 10 రోజులు 11 రోజులు పరీక్షలకు వెళ్తే 22 రూపాయలు వచ్చాయి. అంటే అప్పట్లో అప్పుడు అంతేనమ్మా, నా డేట్ అంతే. ఓకే, వద్దనేవాడిని. అయితే ఇప్పుడు ఆ రోజులు నాకు ఎందుకు గుర్తొస్తున్నాయంటే మగపిల్లలే కాదు కాపీలు కొట్టడానికి ఆడపిల్లలు కూడా కాపీలు కొడుతుండేవాళ్ళు, చెప్తుండేవాడు అనమాట. సరే, ఆడపిల్లలు ఎలా కాపీ కొడతారు అంటే చక్కగా వాళ్ళు ఆ ఓణీలు అవి వేసుకొచ్చుకుంటారు కదా, వాటి చాటున ఇలా పేపర్స్ పెట్టుకొస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ కెమెరాలో ఆ పేపర్ కనపడుతుందో లేదో కానీ నువ్వు ఆ పేపర్ పట్టుకోగానే అక్కడ పెట్టుకున్నావు కదా 1 2 3 4 5 కెమెరా కనపడకుండా చాలా జాగ్రత్తగా దాన్ని అలా చూసుకుంటూ 1 ప్రశ్న 2 ప్రశ్న 3 ప్రశ్న అది కాపీ కొట్టడానికి వచ్చి కూర్చున్న ఓ 10th క్లాస్ పిల్లలాగా కనిపిస్తున్నావు నాకు. ఓకే, ఏదో ఒకటి సరదాగా నా ముందు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది కదా, సంతోషం. చెప్పమ్మా, అడుగు. నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి జనరల్గా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల మీద కొంత ప్రభావం పడుతుంది. అంటే వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లోకి రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం కానీ, లేదా ఇలాంటి కష్టాలు నేను పడుతున్నాను నీ కొద్దురా అని అనడం కానీ. మీ విషయంలో ఏం జరిగింది సార్? యాక్చువల్లీ రెండోదే జరిగింది. ఎందుకంటే మా నాన్నగారు ఆల్ ఇండియా చెడుగుడు ఛాంపియన్. అందుకని స్పోర్ట్స్ కోటాలో ఆయనకి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు ఆయన డ్యూటీ. అయితే సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. 15 సంవత్సరాలు అయిపోయింది. ఈ 15 సంవత్సరాల తర్వాత మా తాతలది కర్నూలు జిల్లా, నంద్యాల ఆర్లగడ్డ మధ్యలో. అక్కడే పొలాలు ఉండేవి. రాయలసీమే. ఒక 20 ఎకరాలు పొలం ఉండేది. మా తాతగారు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. సెలవులు ఇచ్చినప్పుడు నేను కూడా తాతగారి దగ్గరికి వెళ్తుండేవాడిని, 10 రోజులు ఉండి వస్తుండేవాడిని. అందుకని నాకు అదంతా ఆ ప్రాంతాలు బాగా పరిచయం.
ఆ తర్వాత ఆ భాష కూడా నాకు అంతగా అబ్బడానికి కారణం అదే, జీన్స్లోనే ఉందన్నమాట. తర్వాత నాన్నగారు కూడా కర్నూలు, కడప, అనంతపురం ఇవన్నీ పనిచేశారు. ఈ పనిచేసేటప్పుడు చిన్నతనంలో మనం ఎక్కడ ఏ ప్రాంతంలో గడిపితే ఆ ప్రాంతంలో ఉండే ఆ యాస, ఆ భాష మనకి చాలా తొందరగా అబ్బుతుంది. అందుకనే ఆ రాయలసీమ యాస నాకు బాగా జీర్ణించుకుపోయిందనమాట. సరే, ఈ విధంగా ఆయన తిరుగుతూ 15 సంవత్సరాలు ఆయన సర్వీస్ అయిపోయేటప్పటికి మా తాతగారికి 20 ఎకరాలు ఉండేది. 18 ఎకరాలు అమ్మేశాడు మా నాన్న. ఎందుకనండి? 2 ఎకరాలు మిగిలినాయి. ఎందుకంటే ఆయన బయట ఎక్కడ లంచం తీసుకునేవాడు కాదు, ఎవరి దగ్గర టీ కూడా తాగెరిగేవాడు కాదు. టీ కూడా అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అనమాట, చాలా స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్, వెరీ జెన్యూన్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ హిమ్. నాకు చాలా సంతోషం. నాకు కానీ మా తమ్ముళ్ళకి, చెల్లెలకు కానీ మా నాన్నగారు సంపాదించలేదే, అన్నీ అమ్మేశాడే అని ఈరోజు మేము అనుకోలే పొరపాటును కూడా. మా నాన్నగారి నీతి, నిజాయితీ మమ్మల్ని ఇవాళ ఈ స్థితిలో ఉంచినాయి అని మాకు నమ్మకం, విశ్వాసం. ఆ 2 ఎకరాలు అమ్ముకుని ఆ తర్వాత మళ్ళీ నల్గొండలో కొంత పొలం కొనుక్కుని మా తాతగారిని అక్కడ షిఫ్ట్ చేశారు. అంటే ఆయనకి మరీ 2 ఎకరాలు 1 ఎకరం అయితే చాలదు తాతగారు, అక్కడ కాస్త ఎక్కువ పొలమే కొనుక్కుని చేశారు. అక్కడ వ్యవసాయం అదే తర్వాత సంగతి. బట్ అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నేను డిగ్రీ పాస్ కాగానే మా నాన్నగారి ఎస్పీ గారు వెంటనే ఒక అప్లికేషన్ ఫారం పెట్టించబోయా, రాయవేలూరు ఎస్ఐ ట్రైనింగ్ పంపిద్దాం అని అడిగితే, వద్దు బాబు, నేను చేరాను, పొరపాటున చేరాను. సరే చేరినా నేను నా విధి నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నాను, మళ్ళీ నా బిడ్డలు కూడా మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లో ఎందుకు, వద్దు. అదే కాకుండా నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చింది, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది, జాబ్స్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట, వచ్చేసాయి. ఓకే. అయినా మా నాన్నగారు నన్ను చేరనివ్వలేదు. ఎందుకు చేరనివ్వలేదంటే, లంచాలు ఎక్కువగా వచ్చే డిపార్ట్మెంట్లో నా బిడ్డలు చేరకూడదు అని ఒకే ఒక ఉద్దేశం ఆయన. అందుకని నువ్వు బీఈడీ పాస్ అయ్యి టీచర్ అవ్వు, లేకపోతే ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్ అవ్వు అన్నాడు. నేను బీఈడీ పాస్ అయ్యి టీచర్ అయ్యాను. కనుక నా తమ్ముళ్ళు కానీ నా తమ్ముడు కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. వాడికి బ్రేక్ ఇన్స్పెక్టర్ జాబ్ ఆల్మోస్ట్ వచ్చేసింది, కానీ వద్దన్నాడు. ఎవరినన్నా అడుక్కుని ఒక 400-500 గజాలు తీసుకొని ఇస్తాను, ఓ షెడ్ పెట్టుకో, హాయిగా పగలంతా కార్లు కడుక్కో, రిపేర్లు చేసి రాత్రికి కావాలంటే తెల్లగొడ్డలు కట్టుకొని తిరుగుతూ ఉండు అని వాడికి సలహా ఇచ్చారు. అవునమ్మా, అది మా నాన్నగారి పరిస్థితి. అట్లాగే ఆయన క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ ఇవాళకి నాకు సంతృప్తినిస్తుంది. నాకు ఆ క్రమశిక్షణ పాటించడం, ఇవాళకి 9 గంటలకు మేకప్తో ఉండాలంటే 9 గంటలకు ఖచ్చితంగా ఉంటాను. నేను చాలా సీనియర్ ఆర్టిస్ట్ని కదా, నేను 1 గంట లేటుగా రావచ్చు అని అనుకోను. ఏమమ్మా, అట్లాగే ఆయన మాకు ఇచ్చిన ఆస్తి ఏమిటంటే, మరి ఇంత అమ్మేశాడు కదా మీకు ఏమిటి అంటే, ఆత్మసంతృప్తి, కంటెంట్మెంట్. అంటే ఎప్పుడు ఆయన చెప్పేవాడు, అలా పైకి చూసి నాకు ఆ కారు లేదే, నాకు ఆ బిల్డింగ్ లేదే, నాకు అది లేదే, నాకు ఇది లేదే అని అనుకోవద్దురా, కిందికి చూడండి. ఒక పూట కూడా సరిగ్గా భోజనం చేయలేని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నిన్ను భగవంతుడు ఎంతో చల్లగా చూస్తున్నాడు, నువ్వు 3 పూట్ల తింటున్నావు అనుకో. అది ఇచ్చాడు. కనుక ఇక మాకే ఇబ్బంది లేదు. పచ్చడి వేసుకొని తిన్నా ఒకటే ఆనందం, కోడికూర వేసుకొని తిన్నా ఒకటే ఆనందం. ఈ విధమైన శిక్షణ ఇచ్చాడు ఆయన. ఆ శిక్షణతోనే ఇవాళ నా జీవితాన్ని నేను చాలా సంతృప్తిగా, చాలా సంతోషంగా గడుపుతాను. కనుక సినిమాలు ఉన్నా సంతోషమే, సినిమాలు లేకపోయినా సంతోషమే. నా బిగినింగ్ డేస్లో నేను ఎన్నో కష్టాలు పడినా సరే ఆ కష్టాలే. బట్ ఇమీడియట్గా నేను వెనక్కి వెళ్ళి నా టీచర్ ఉద్యోగం చేసుకుని నా బిడ్డలను నేను బ్రతికించుకోగలను అనే ఒక ఆత్మవిశ్వాసం ఉండేది, ఒక నమ్మకం ఉండేది. అట్లాగే నేను సినిమాల్లోకి వచ్చే కారణం ఏంటంటే కూడా నాటకాలు వేస్తున్నా. నాటకాలు నాకు చాలా ఇష్టం, ప్రాణం అంతే. ఇవాటికి నేను నాటకాలు వేస్తూనే ఉంటాను. నాటకాలు వేయడం ఎందుకంటే, అంటే 10 మంది ప్రేక్షకులు, 10 మంది ప్రజలు నా టాలెంట్ని గుర్తించాలి అనే ఒక ఆరాటం ఉంటుంది ప్రతి కళాకారుడికి. అట్లాగే సినిమాలో అయితే, నాటకాల్లో అయితే కొన్ని వేల మంది, 100 మంది చూస్తారు, కానీ సినిమాల్లో అయితే కొన్ని లక్షల మంది చూస్తారు కదా, కొన్ని లక్షల మంది నా టాలెంట్ని గుర్తిస్తారు కదా అనే ఒక ఆరాటం. రెండోది ఏమిటంటే, ఈ టీచర్ ఉద్యోగం కంటే సినిమాలో
ఇంకా ఎక్కువ సంపాదించి నా బిడ్డల్ని ఇంకొక మంచి స్థాయికి తీసుకురావచ్చేమోనన్న ఒక ఉద్దేశం. అవి రెండూ నన్ను చిన్నగా సినిమాకి ట్రైన్ చేశాయి. అది కూడా యాదృచ్ఛికంగానే వచ్చింది. ఆ విషయాలు తర్వాత ముచ్చరించుకుందాం. నీ ప్రశ్నతో ఏమిటో అక్కడ చూసుకొని తర్వాత ప్రశ్న. సార్, అంటే టీచర్ ఉద్యోగం అనేది నిజంగా ఎంతో గౌరవప్రదమైంది. అలాగే ఒక నెక్స్ట్ జనరేషన్ని ఒక మంచి పద్ధతిలో కానివ్వండి, అది ఆరోగ్యంగా అయినా లేదా మెంటల్ కండిషన్లో అయినా, ఒక గొప్ప మానసికంగా అయినా ఎటు చూసుకున్నా కూడా నెక్స్ట్ జనరేషన్ ఒక పద్ధతిగా నడిపే గొప్ప అవకాశం ఉన్న ప్రొఫెషన్ అది, ఉద్యోగం అది డెఫినెట్లీ. సో మీరు టీచర్గా చేశారు, హెడ్ మాస్టర్గా చేశారు. ఇప్పటి టీచర్లకి మీరు గుర్తించిన తేడా ఏంటంటారు? అప్పటి నుంచి ఇవాళ ప్రత్యేకంగా వచ్చిందేం కాదు. ఇప్పుడు దాదాపుగా 35 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం కూడా ఈ దుర్మార్గాలు కాలం మారిపోయింది, ఇవాళ నిన్నట్లాగా లేదు అనుకునే మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఎందుకని నిన్నటికి ఇవాళకి రేపటికి ఆ అంతరం కొద్ది కొద్దిగా వస్తున్నది. కానీ ఇట్ ఈస్ కామనే జనరల్గా ఉంది. అబ్బో మా చిన్నప్పుడులాగా కాదండోయ్ అనే మాట 50 ఏళ్ల క్రితం అనుకున్నారు, 40 ఏళ్ల క్రితం అనుకున్నారు, 30 ఏళ్ల క్రితం అనుకున్నారు, ఈ బోళ్ళకు కూడా అనుకుంటున్నారు. కనుక ఇది మామూలే, సహజం. అది తేడా, ఆ అంతరం అంటే తరానికి మధ్య అంతరం అలా వస్తుంది, ఆ గ్యాప్ అలా వస్తుంది, ఆ పరిణామాలు అలా సంభవిస్తుంటాయి, తేడాలు అలా వచ్చేస్తుంటాయి. కనుక ప్రతి వ్యక్తి నోట ఆ మాట వింటూనే ఉంటాం మనం. అయితే అప్పట్లో కూడా క్లాసులో పాఠం చెప్పడం మానేసి బయట నుంచుని రేయ్ చదువుకోండిరా అని పిల్లలకి చెప్పేసి అప్పుడు ఆ బయట నుంచుని ఆ పక్క క్లాస్ టీచర్ కూడా ఆయన కూడా వాళ్ళు రే చదువుకోండిరా అని చెప్పేసి వాళ్ళిద్దరూ మనకి అరియర్స్ ఎప్పుడు వస్తాయి, ఇంక్రిమెంట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ చిన్న స్కూలు ఇది ప్రైమరీ స్కూల్ వాళ్ళు అస్సలు చెప్పి చావరండి, వాళ్ళు కూడా వచ్చి చావు మా వెధవలకి అని ఈ విధంగా వీళ్ళని నిందించుకుంటూ ఆ తర్వాత ఉత్తరోత్తర జరగబోయే పరిణామాలు, సంఘటనలు, జీతాలు ఎప్పుడు పెరుగుతాయో, పిఆర్సీ ఎప్పుడు వస్తుందో, ఇలాంటి కబుర్లతో 45 నిమిషాలు గడిపేసి ఈ లోపల ఆ క్లాసులో పిల్లలు ఈ క్లాసులో పిల్లలు గందరగోళంగా అరుస్తూ కేకలేస్తూ ఈ లోపల ఎవడో బయటకు వచ్చి సార్ అంటాము, సరే పోరా అంటాము, వాళ్ళు ఊరికంతా తిరిగి రావడము, స్కూల్ అంతా తిరిగి రావడము, బయటికి వెళ్ళి తొంగి చూసి రావడము, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే అప్పట్లో స్టాఫ్ రూమ్కి వెళ్ళి నేనే అరిచేవాడిని, నా కొలీగ్స్ మీదే అరిచేవాడిని. పద్ధతి కాదండి అది, పద్ధతి కాదు. మీరు కూర్చోండి, పాఠం చెప్పండి, చెప్పకపోండి, ఏమన్నా చేయండి, బట్ ఒక డిసిప్లిన్ అనేది ముఖ్యం. క్లాస్ రూమ్లో వాడు ఏం చేస్తున్నాడు, వాడు చదువుకుంటున్నాడా, చదువుకోవట్లేదు, లేదు కామ్గా కూర్చోమనండి అంతే. అంతేగాని వాడిని విచ్చలవిడిగా అటు ఇటు తిప్పితే మన డిసిప్లిన్ నాశనం అయిపోతుంది, స్కూల్ డిసిప్లిన్ నాశనం అయిపోతుంది. మనం ఎందుకు ఉద్యోగం చేస్తున్నాం, మనం ఎందుకు జీతం తీసుకుంటున్నాం, మరి మనం చేయవలసిన కర్తవ్యం ఏంటో, మన విధి ఏమిటో మనం చేయాలి కదా అని చెప్పేసి నేను మా తోటి ఉపాధ్యాయులు కూడా కొద్దిగా విలన్లాగా అయ్యేవాడు, నేను చెడ్డవాడిలాగా అప్పట్లోనే. సో వృత్తిలోనే కొన్ని విలన్ వేషాలు ఉండేవి నాకు అప్పట్లో. చాలామంది ఓ అబ్బో ఈ పోటుగాడు వచ్చాడయ్యా, పెద్ద పాఠాలు చెప్పేవాడు, మేము కూడా చెబుతాంలేవోయ్ అన్నట్టుగా కూడా నేను అడి తిరిగిన తర్వాత ఫీల్ అయ్యేవాడు, అనుకునేవాళ్ళు కూడా. అయినా సరే మా నాన్నగారి క్రమశిక్షణ, మా నాన్నగారి ఆలోచన దృక్పథం ఇవన్నీ కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఏదైనా మనసులో ఉంచుకోను, మొహానికి ఎక్కేస్తానంతే. ఇప్పుడు ఉదాహరణగా నువ్వు పెట్టుకున్న కాగితం సంగతి చెప్పేశాను కదా, అట్లాగే అలవాటు అనమాట. లేదు చూసుకోమ్మా, చూసుకో అంటే అన్నీ గుర్తుండవు, ఏదైనా ఒకటి మిస్ కావచ్చు కదా. మంచి యాక్టర్, ఇంత సీనియర్ పర్సన్ యాక్టర్. నువ్వు చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు కూడా బాగా కాపీలు కొట్టుంటావు తల్లి. అయ్యో తీసి పక్కన పెట్టేస్తారా? వద్దొద్దు, నువ్వు అడగవలసినవన్నీ అడుగు, అడగవలసినవన్నీ కడుగు. పొరపాటున మర్చిపోతానేమో, మళ్ళీ నాకు అవకాశం దొరకొచ్చిందమ్మా. అందుకనా మీకు ఒకసారి 10th క్లాస్ కాకుండా 12th క్లాస్కి వెళ్ళా వాచింగ్కి. అంటే అప్పటికి ఈ 12th క్లాసు కూడా 5-6 సార్లు తప్పి 7-8 సార్లు తప్పి ఆ తర్వాత ఉద్యోగాలు చేస్తూ పెళ్ళిళ్ళు చేసేసుకుంటూ, ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడపిల్లలు కూడా చాలా మంది వచ్చారనమాట. ఇక మగపిల్లల్ని అయితే ఎవరై ఏమిట్రా అని వెనక జేబులోనో చేయి పెట్టవచ్చు, ఒకడైతే కత్తి తీసుకొచ్చి అక్కడ గుర్తు పెట్టేవాడు, అలా రాసి చూసేవాడిని.
వేరే నీ అబ్బారే గడ్డానికి కూడా పనికిరాదురా ఎదవ కత్తి, ఏం చేసుకుంటావురా దాంతో అనేవాడు. భయం ఉండేది కాదు, ఎవరిని కేర్ చేసేవాడిని కాదు, ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. అట్లాగే ఆడపిల్లలు మరి వాళ్ళని మనం తాకడం బాగోదు కదా ఆడపిల్లడు కనుక. అమ్మ ఒక్కసారి లే అమ్మ, లేచి నుంచో తల్లి, కొంచెం ఇటు అనుకోమ్మా అంటే 4, 5, 10 రాలిపోయాయి. రాలిన తర్వాత అవి కాస్త అందించమ్మా అనేవాడిని. అన్నీ తీసుకుని జేబులో పెట్టుకొని ఇక రాసుకో తల్లి అని ఈ గమ్మత్తైన ఫ్లాష్ బ్యాక్స్ అనమాట. మొత్తానికి భలే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసావా మనకు. థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఈ టీచర్ ప్రొఫెషన్లో ఉండేవారు కాబట్టి అడుగుతున్నాను. ఈ రోజున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో ఒక పెద్ద యాడ్లు రేడియోలో కానీ, టీవీలో కానీ, పేపర్లో కానీ, ఒక పేపర్ అంతా ఎడ్యుకేషనల్ సంస్థ గురించే ఉంటుంది. మాకు ఇన్ని ర్యాంకులు వచ్చేసాయి అని ఒక పెద్ద ప్రోపగండా చేసుకోవడం, దాన్ని ఒక బిజినెస్గా చేసుకోవడం. బిజినెస్సే విద్యాబోధన కాదు, అది బిజినెస్సే అంతే. మరి బిజినెస్గా చేస్తున్నారంటే అప్పుడే ఆ కాలంలోనే కొన్ని మరి ఈ ప్రైవేట్ హై స్కూళ్ళు ఉండేవి, మిషన్ స్కూళ్ళు ఉండేవి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు మరి పొద్దున్నే 1 గంట, గంటన్నర ముందు రప్పించేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 గంటన్నర, 2 గంటలు ఆపేవాళ్ళు. ఆపేసి వాళ్ళ చేత రుద్దిచ్చి రాయించి ఇలాంటి పనులు చేస్తుండేవాళ్ళు. మెకానికల్, స్టిల్ మెకానికల్ అనమాట వాళ్ళకి. క్లాసులో యాక్చువల్గా నేను మున్సిపల్ హై స్కూల్లో పనిచేశాను. మున్సిపల్ హై స్కూల్స్ అంటే చాలామందికి ఒక చిన్న చూపు. కానీ మా హై స్కూల్లో చాలా టాలెంటెడ్ టీచర్స్ ఉండేవాడు, చాలా టాలెంటెడ్ టీచర్స్ ఉండేవాడు. అందరూ బాగా చెప్పేవాళ్ళు. ఎవరో కొద్దిమంది ఒక్కళ్ళో ఇద్దరో మినహాయించుకుని మిగతా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పనిచేసేవారు. అందుకే ఆ కాలం అప్పుడప్పుడు మేము మామూలుగా గుప్తుల కాలం స్వర్ణయుగం అన్నారే, అట్లాగే మేము వర్క్ చేసిన కాలం కూడా బిట్వీన్ 70 తర్వాత అది ఒక స్వర్ణయుగం లాగా మేము ఫీల్ అవుతాం. ఆ తర్వాత ఏంటంటే సీరియస్నెస్ పోయింది. సీరియస్నెస్ ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టుగా మనం ర్యాంక్స్ సంపాదించడంలో, పర్సంటేజ్ సంపాదించడంలో కనుక తోము చెప్పు అసలు విషయం బుర్రలో దూకిందా లేదా అనే విషయం అది దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. కనుక యాక్చువల్గా ఏంటంటే సబ్జెక్ట్ కావాలి పిల్లవాడికి, సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ మనసులోకి వెళ్ళాలి. సబ్జెక్ట్ మనసులోకి వెళ్తే నువ్వు ఏదైనా ఎలాగైనా చెప్పగలవు. ఆ తర్వాత ప్రత్యేకంగా మనకి ఇప్పుడు ఒక పాయింట్ బ్లాంక్ సిస్టమ్ ఒకటి మనకి వచ్చేసిందనమాట. ఆ పాయింట్ బ్లాంక్ సిస్టంలో కూడా ఏమవుతుంది అంటే మొత్తం సార్వజనీనంగా మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చుకునే అవకాశం లేకుండా పోతుంది. సబ్జెక్ట్ అంతా నేర్చుకోవడం అనేది అది చాలా ముఖ్యం అనే సంగతి కూడా పిల్లలు గుర్తించలేకపోతున్నారు. వస్తున్నాయి ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి, స్టేట్ ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ పెడుతున్నారు. ఆ తర్వాత అసలు ఈ ఫస్ట్ ర్యాంకులే అక్కర్లేదు కదమ్మా, వచ్చేస్తున్నాయి ఎన్నో ర్యాంకులు వస్తున్నాయి. ఎన్ని ర్యాంకులు వచ్చినా కానీ సీట్లు వస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా సీట్లు వచ్చేస్తున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఖాళీగా పడి ఉంటున్నాయి, బోలెడన్ని ఖాళీలు ఉంటున్నాయి. మరి ఏం చేస్తారు? ఎక్కడా దొరకని వాళ్ళు పోయి అక్కడ చేరిపోతున్నారు. ఇప్పుడు ఆడపిల్లలు, మా కాలంలో ఆడపిల్లలు మ్యాథమెటిక్స్ తీసుకోవాలంటే భయపడి పారిపోయేవాళ్ళు. మ్యాథమెటిక్స్ అంటే భయపడేవాళ్ళు. మాకు టోటల్గా నేను బీఎస్సీ చదివినప్పుడు ఎంపీసీ డబుల్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అని ఉండేది. నేను డబుల్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఎంపీసీలో ఒకే ఒక ఆడపిల్ల ఉండేది, ఒక అమ్మాయి. అందరూ ఎక్కువ బయాలజీ ఇవి సైన్స్ గ్రూప్స్ తీసుకునేవాళ్ళు, లేదా ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకునేవాళ్ళు బీఏలో. నేను బీఎస్సీ అంటే అప్పుడు లెక్కలు అంటే భయం. ఇవాళ పిల్లలు మీరు ఏ అమ్మాయినని అడుగు, ఏ పాపనైనా అడుగు, మ్యాథ్స్ అండి మ్యాథ్స్ అంటే అసలు అవలీలకి లెక్క లేకుండా పోయింది ఆడపిల్లలకి. ఇవాళ విపరీతంగా మార్కులు సంపాదించేస్తున్నారు లెక్కల్లో కూడా. అంటే ఆడపిల్లలు దేనికి తీసిపోరు అనేది నిరూపించిన తర్వాత సంగతి. బట్ ఇవాళ మగపిల్లల కంటే ఆడపిల్లలు ఇంకా ఎక్కువగా కుప్పలుగా మన దేశంలో ఇంజనీర్లుగా అలా కుప్పలు పడిపోయారు. ఇంజనీర్లే అందరూ బీటెక్ మ్యాథ్స్ అయిపోవడం, దాంట్లో హైయెస్ట్ స్కోర్ సంపాదించుకోవడం, మంచి ర్యాంక్ సంపాదించుకోవడం, డిగ్రీలు. ఎంతమంది ఇంజనీర్లకి ఇవాళ మనం స్థానం సంపాదించగలుగుతున్నాం? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలుగుతుంది ప్రభుత్వము? ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ప్రభుత్వం మాత్రం? ఎంతమంది? 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల మంది ఇవాళ ఒక్కొక్క సంవత్సరం ఎంతోమంది బయటకు వచ్చేస్తున్నారు బీటెక్లు పాస్ అయ్యి. మరి వీళ్ళందరికీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? కనుక వీళ్ళు కూడా ఏదో వేరే వ్యాపకాలు చేసుకోవాలి, లేకపోతే ఎంబీఏలో ఎంసీఏలో అవి కూడా చదువుకొని దానికి స్తోమత ఉండాలి, స్తోమత ఉండకపోవచ్చు. మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇవాళ
మా కాలంలో డిగ్రీ పాస్ అయ్యి కిళ్ళీ కొట్టు పెట్టుకునేవాడు. ఇవాళ బీటెక్ పాస్ అయ్యి కూడా కిళ్ళీ కొట్టుకు పెట్టుకోవాల్సిన స్టేజ్ వచ్చేసింది అనమాట. అంతే, కిళ్ళీ కొట్టు అంటే ఊరికిన ఒక ఉదాహరణకు అనమాట. ఏదో వ్యాపారమో ఏదో ఒకటి చిన్న ఉద్యోగమో చేసుకోవాలి. మళ్ళీ చిన్న ఉద్యోగం అనేసరికి వాడు 10th క్లాసో లేకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అన్నాడు అనుకో, నువ్వు బీటెక్ పాస్ అయ్యారంటే సారీ వద్దు పొమ్మంటాడు. అది చెప్పకుండా రావాలి ఆ సర్టిఫికెట్లు తీసుకుని. కనుక టోటల్గా ఏమైపోయిందంటే ఇవాళ ఈ కేవలం అంటే వాళ్ళ పేర్లు ఎందుకు కానీ మరి రిజల్ట్స్ రావడం మరుక్షణం రెండో రోజు ఫుల్ పేజీలు, 2 ఫుల్ పేజీలు ఇవాళ. వాళ్ళందుకు ప్యాషన్ అయిపోయింది. మామూలుగా ఇదివరకు హాఫ్ పేజీ, క్వార్టర్ పేజీ ఉండేది, ఇవాళ ఫుల్ పేజీ. ఓపెన్ పేజీ ఏంటంటే పేపర్లలో ఫుల్ పేజీ కాకుండా దాన్ని తీసిన తర్వాత కూడా ఈ ఫుల్ పేజీ కూడా వాళ్ళదే. ఎన్ని లక్షలు అవుతుంది అది పేపర్కి? పేపర్లో ఆ యాడ్కి ఆ పబ్లిసిటీ ఎన్ని లక్షలు అవుతుంది? సో 2 ఫుల్ పేజీలు అంటే ఎన్ని లక్షలు అవుతుంది? అలాగే 3-4 పేపర్లలో అలా ఫుల్ పేజీలు వేసేస్తున్నారు. ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు? ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళు? పిల్లల దగ్గర నుంచి గుంజినవేగా. సో పిల్లల దగ్గర నుంచి గుంజుతున్నారు. అయితే ఇవాళ మధ్యతరగతి వాళ్ళు కూడా, వాళ్ళది కూడా తప్పనను, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా మేము చాలా పేరున్న కళాశాలలోనే చేర్చాలి, పేరున్న కాలేజీలోనే చేర్చాలి, అక్కడే చదివించాలి. ఆ కాలేజీల్లో ఇవాళ కుప్పల మంది జనం అనమాట. 60 మంది, 70 మంది, 80 మంది ఓ సెక్షన్లో తోచి అవతల పారేయడం అంతే. మరి ఇంతమంది మీద ఎవడో ఒక్కడో ఇద్దరో ముగ్గురో ర్యాంకులు వచ్చినాయి అంటే రాకేం చేస్తాయి? చేస్తాయా? వస్తాయి. వాళ్ళ కోపం వస్తుందేమో పాపం. బట్ ఇది ఒక సగటు మానవుడిగానే ఆలోచన. అంతే, నిజం. అది మిమ్మల్ని అడగడానికి కూడా కారణం అదే యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఒక ఎంట్రీ చూసాను సార్ మీది. అప్పుడు పియూసీ చదువుతున్నాను, నేను చాలా సన్నగా ఉండేవాడిని. ఇప్పుడున్న పర్సనాలిటీ అప్పుడంటే ఉంటుందయ్యా, అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. అవునుగా, మరి చిన్నప్పుడు చిన్నగా ఉండగా పెద్దప్పుడు పెద్ద, అంతే కదా. పుట్టినప్పుడే ఈ సైజులో పుట్టను కదా. కాదు సార్, అంటే అంతకు ముందు కూడా స్టార్టింగ్ మూవీస్ కన్నా కూడా సడన్ గా మీరు పర్సనాలిటీ, పెద్ద పర్సనాలిటీ వచ్చింది. బిగినింగ్ లోనే సన్నగా ఉండేవాడిని, తర్వాత లావు కావడం మొదలెట్టాను. అంటే మీరు రికగ్నైజ్ చేశారా? అంటే నేను ఇది తగ్గాలి అనే ప్రయత్నం అనుకున్నారా, లేకపోతే ఇది ఇలాగే ఉండాలని అనుకున్నారా? కొంతకాలం టెంపరీగా అయ్యో లావయ్యనే తగ్గితే బాగుంటుంది అనుకున్నాను. ఆ తర్వాత వదిలేశాను. ఎందుకంటే సినిమాలో వేషాలు వచ్చిన తర్వాత కూడా, ఈ రాయలసీమ వేషాలు వచ్చిన తర్వాత, విలన్ వేషాలు వచ్చిన తర్వాత నువ్వు తగ్గితే బాగుంటుంది, ఈ పర్సనాలిటీ బాగుంది, కరెక్ట్గా ఉంది, ఫిగర్ బాగుంది అనేవాళ్ళు. ఓకే ఇదే బెటర్ కదా అని చెప్పేసి కూడా అనుకునేవాళ్ళు. అలాగే చేసుకెళ్ళేవాడిని. ఆ తర్వాత ఆటోమేటిక్గా నా ప్రమేయం లేకుండానే చిన్నగా కాస్త కూస్తో తగ్గడం మొదలెట్టి కొద్దిగా తగ్గాను. బిగినింగ్లో మరీ సన్నగా ఉండేవాడిని. అప్పుడు ఎప్పుడు లావు అవుతాను దిగులు పడేవాడిని. డిగ్రీ పాస్ అయ్యేటప్పటికి దగ్గర 6 అడుగులకి అప్పటికే వచ్చేసాను, 5'10", 5'11"కి. కానీ సన్నగా ఉండేవాడిని, చేతులు పేలగా ఉండేవి. రమణారెడ్డి వేషాలు వేసేవాడిని కాలేజీలో కూడా. నాటకాల్లో రమణారెడ్డి గారి టైపు వేషాలు వేసేవాడిని. ముక్కు పొడుము పీల్చుకుంటూ, పంచె కట్టుకుని, లోపల చొక్కా వేసుకుని ఈ రకమైన వేషాలు కూడా వేస్తుండేవాడిని సరదాగా. ఉత్తమ నటి కూడా చెప్పారు, మీకు ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది కదా. అవును. ప్రీ యూనివర్సిటీ చదివేటప్పుడు ఇంతే ఉండేవాడిని కదా, సన్నగా ఉండేవాడిని. ఎవడో ఒక ఆయన వేషం వేయరా అన్నాడు. వేషం వేయరా అంటే వేశాను. ఆడపిల్ల వేషం అన్నాడు, సరే ఆడపిల్ల వేషం వేశాను. నేర్పాడు ఆయన, బాగా నేర్పాడు చక్కగా. అది 3 మగపిల్లలు ఆడపిల్లల వేషాలు వేశారు ఆ సంవత్సరం. ఆ ముగ్గురులో ఉత్తమ నటి అని నాకు ఒక ప్రైజ్ ఇచ్చారు. అది నా ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ అరంగేట్రం, మొట్టమొదటి రంగస్థల ప్రవేశం. ఇంకా తర్వాత వెనక్కి చూసుకోవాలి. ఆ తర్వాత అలా వెళ్ళిపోయానమాట. బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ కమెడియను అన్నీ దాదాపుగా కాలేజీలో ఓ స్టార్ లాగా వెలిగిపోయారు. ఒకటి టీచరు, 2 రంగస్థలం, 3 సినిమాలు. ఈ 3 మీరు ఇష్టంగా చేసిన వృత్తి ఏది? నచ్చకపోయినా ఈ డబ్బు కోసం చేయాలి అని అనుకున్న చేసిన వృత్తి ఏది లేదు. పాఠాలు చెప్పడం, ఉపాధ్యాయ వృత్తి నాకు చాలా ఇష్టం, నాకు ప్రాణం. వెనక చంపేసేవాడిని అని చెప్పాను కదా, పిల్లల్ని కూడా చాలా భయపెట్టేవాడిని దడ. అయితే క్లాస్ నుంచి బయటికి రాగానే అందరూ నా చుట్టూ చేరేవాళ్ళు. ఎందుకంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ నేనే చేయించేవాడిని, నేనే తీసుకెళ్లేవాడిని. ఒక వ్యాసరచన కానీ, ఒక ఏకపాత్రాభినయాలు కానీ, నాటకాలు కానీ, డ్రాయింగ్లు కానీ, ఇవన్నీ ఎక్కడెక్కడ కాంపిటీషన్స్ ఉన్నాయో తెలుసుకొని పిల్లల్ని, వాటిలో మెలకువలో ఉన్న పిల్లల్ని వాళ్ళని బాగా ట్రైనింగ్ ఇచ్చి
వాళ్ళని తీసుకెళ్ళిపోయేవాడిని. ప్రైజులు కాదురా ముఖ్యం, ముందు పార్టిసిపేషన్ ముఖ్యం అని కూడా వాళ్ళతో చెప్పేవాడిని, తీసుకెళ్ళేవాడిని. ఇలా వెళ్ళిపోతూ ఉండేవాడిని అనమాట. అందుకని సాధ్యమైనంత వరకు ఏంటంటే నాకు ముందు ప్రయత్నించాలి మనం. ఆ ప్రయత్నించిన తర్వాత మనకి ఫలితం వస్తుందా రాలేదా అనే తర్వాత సంగతి. ప్రయత్నం ఉండాలి మనలో. అది బిడ్డలకి బాగా నేర్పేవాడిని నేను. వాళ్ళని అలా తీసుకెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అడిగిన క్వశ్చన్ మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేస్తే మళ్ళీ దానిలోకి వస్తాను. రంగస్థలం, ఈ మూడింటిలో విద్యాబోధన, రంగస్థలం, ఇవి కనుక పాఠాలు చెప్పడం అంటే చాలా ఇష్టం. పాఠాలు చెప్పడం అంటే చాలా ఇష్టం. పాఠం చెప్పడం అంటే చాలా గౌరవం. ఏమ్మా అది ఓకే. కనుక ఇవాళకి నేను మొట్టమొదటి చెప్పాను, టీచర్గా అనిపించుకోవడం అనేది నాకు చాలా గర్వకారణం. నేను టీచర్ని అని చెప్పుకుంటాను, నేను గర్వంగా చెప్పుకుంటాను. తర్వాత రంగస్థలం అనేది అది నరనరాన జీర్ణించుకుపోయింది. రంగస్థలంలో ఆయన గారు అనేది రంగస్థలంలో ప్రాక్టీస్ కావడం అనేది ఇవాళకి నాకు మళ్ళీ నాటకం వేయాలి. ఆ నాటకం వేస్తుంటే ఏంటంటే ఎదురుగా ఒక 500 మందో 1000 మందో 2000 మందో 3000 మందో ప్రేక్షకులు ఉంటే ఆన్ ది స్పాట్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఆ రెస్పాన్స్ అంటే దాంట్లో చప్పట్లు కూడా ఉంటాయి. అదొక మొత్తం అనమాట, అదొక మైకం. ఇది లైవ్. ఇది సినిమాలో చేసామంటే ఒక టేకు తింటాం, 2 టేకులు తింటాం, 3 టేకులు తింటాం, 4 టేకులు తింటాం, పర్ఫెక్ట్గా వచ్చిందాకా చేస్తాం. చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ పండుంది, ఆ క్యారెక్టర్ పేలుతుంది అని ఎవరైనా ప్రేక్షకులు చెప్పుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. ఓ మాట చూద్దామా, ఆ లైవ్గా చూద్దామా అంటే థియేటర్లో ఎక్కడో చోట ఒక మూల కూర్చొని ఆ సీన్ రాగానే, ఆ డైలాగ్ రాగానే జనం గొల్లుమని నవ్వితే అదొక చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఒకటి పాఠాలు చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం. రెండోది నటన అంటే కూడా చాలా ఇష్టం. నటించడం అంటే కూడా ఇష్టం. అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా జీన్స్లోనే మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన కేవలం స్పోర్ట్స్మెనే కాదు, ఆయన నటుడు కూడా. ఆయన చదువుకునేటప్పుడు ఆయన ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్ యాక్ట్, మనకు అక్కడి నుంచి కూడా వచ్చింది. అయితే రంగస్థలమా సినిమాలా అంటే ఏదైనా నటనే కదా. కనుక రంగస్థలం మీద ఉండే మమకారం, ఇష్టం, అభిమానం, ప్రేమ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే ఆ రంగస్థలం అనేది నా కన్న తల్లి. ఇన్ని నేర్పింది, ఎన్నో నేర్పింది అనమాట. ఒక యాసతో మాట్లాడడం, ఎలా మాట్లాడాలి, ఎలా హావభావ ప్రదర్శన చెయ్యాలి, ఇవన్నీ నేర్పింది ఆ తల్లి. కనుక ఆ తల్లి అంటే నాకు చాలా మమకారం అనమాట, ఎక్కువ ఇష్టం. అయితే నటన అంటే ఇష్టం బేసిక్గా. రంగస్థలమైనా సరే, సినిమా అయినా సరే, ఏదైనా సరే. కనుక ఇది కాదు, ఇది నాది కాదు అని నేను ఏ రోజు అనుకోలేదు. అయితే ఇక్కడ ఏదో డబ్బు కోసం చేస్తున్నాను అనే దాంట్లో ఒక చిన్న పాయింట్ వస్తుంది. ఏమిటంటే సినిమాలు వరుసగా చేస్తూనే ఉంటాం. మధ్యలో ఒక 7-8 సినిమాల తర్వాత ఒక సినిమాలలో క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ అరుదుగా పడుతుంటాయి. మంచి క్యారెక్టర్స్, పాత్రలు కొన్ని నార్మల్గా వెళ్ళిపోతాయి, రొటీన్గా వెళ్ళిపోతుంటాయి. అందుట్లో ఇంకా కొన్ని వీడిని పెట్టుకుంటే కాస్త స్టార్డమ్ ఉంటుంది అని వచ్చి పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు. కరెక్ట్గా చెప్పాలంటే దాంట్లో ఏం విషయం ఉండదు, విశేషం ఉండదు, ఆ రచనలో పట్టుతో ఉండదు. ఎందుకు పెట్టుకున్నారా వీళ్ళు, బాగానేలే పాపం, ఎప్పుడో పూర్వజన్మలో నాకు రుణపడి ఉంటారు, ఈ జన్మలో ఆ రుణం తీర్చుకోవడానికి ఈ వేషం ఇచ్చి 2-3 రోజులు రుణం తీర్చుకుంటున్నారు, కాస్త డబ్బిచ్చి వేషం వేయించుకుంటున్నారు కదా అని ఫీల్ అవుతాను. ఎందుకంటే అవి ఇష్టం లేనప్పుడు. అయినా ఇష్టం లేకపోయినా కానీ ఫీల్ అయినంత వరకు ఏదో ఒకటి దాన్ని ఇంప్రవైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటా. కానీ ఎంత ఇంప్రవైజ్ చేసినా ఫలితం లేనివి కొన్ని ఉంటాయి పాత్రలు. అలాంటివి కూడా చేస్తుంటాం. ఎందుకు చేస్తుంటాం అంటే ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక, నువ్వు చెప్పినట్టుగా కాస్త కూస్తో డబ్బులు కూడా వస్తాయి కదా అని చెప్పేసి నిజం చెప్పాలి, అంతే. కానీ 70 ఏళ్ళు, ఇప్పుడు మీకు 70 ఏళ్ళు, 72. కానీ ఈ 72 ఏళ్లలో కూడా మీరు ఇప్పటికీ నాటకాలు అని అనగానే ఇక్కడి నుంచి గుంటూరు కూడా పరిగెడతారు. మీరు రాత్రి వెళ్ళిపోతారు. ఆ పని చేసేంత వరకు మీకు మనసంత ఉండదు. ఏంటో ఒక ఉత్సాహం మీలో. ఏంటి సార్ ఈ ఏజ్లో కూడా మీరంత దాని మీద అంత మమకారం ఎందుకు అసలు మీకు? మమకారం ఇక అంతే, అది కొస ఊపిరిదాకా ఆ మమకారం ఎక్కడికి పోదు. పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదంటుంటారే, అదేవిధంగా కనుక ఆ మమకారం అనేది పోదు. ఎక్కడికి పోతుంది, మధ్యలో ఎందుకు పోతుంది, పోదు కదా. కనుక అది చిన్ననాటి నుంచి అలాగే పెరుగుతూ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఏదో ఉడతాభక్తిగా నా చేతనైంది నేను కూడా చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తుంటాను. ఇతరులను కూడా ప్రోత్సహిస్తుంటాను. ఎందుకంటే ఇవాళ మన దేశంలో రంగస్థల నటీనటులు చాలా మంచి నటీనటులు ఉన్నారు.
మంచి రచయితలు ఉన్నారు, మంచి దర్శకులు ఉన్నారు, మంచి ప్రయోక్తలు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించటం, ఒక చక్కటి బాగా ఒక థియేటర్ హౌస్ఫుల్ అయిపోయి వాళ్ళొక ప్రదర్శన వాళ్ళకి అవకాశం ఇస్తే ఇటు ప్రేక్షకులు సంతోషిస్తారు, అటు కళాకారులు సంతోషిస్తారు. ఈ రెండింటికి మధ్య వారధిగా ఉన్న నేను సంతోషిస్తాను. నాకు చాలా ఆత్మసంతృప్తి అనమాట. చక్కటి నాటకం ఆడించాను, ప్రేక్షకులు చాలా సంతోషించారు, ఎంజాయ్ చేశారు, హ్యాపీ ఆ రోజు. అందుకనే నెల నెల నాటక సభని కూడా ప్రారంభించాను నేను. ఒక 5 ఏళ్ళు అయింది. జేపీస్ నెల నెల నాటక సభ అనేది. సభ అనేది ఎందుకంటే నాకు కొంచెం తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ సభ అనేది పెట్టుకున్నాను. తమిళనాడులో ఏమిటంటే దాదాపుగా ఒక 100 సభలు ఉన్నాయి. సిటీలోనే కాకుండా మిగతా ఏరియాస్ అంతా, రాష్ట్రం అంతటా కలిపి. అక్కడ ఏం చేస్తారంటే ఒక నాటకం తయారైన తర్వాత ఒక స్క్రూటినైజింగ్ కమిటీ ఉంది. ఆ నాటకం తయారాక ఆ స్క్రూటినైజింగ్ కమిటీ ముందు ప్రదర్శిస్తారు వాళ్ళు. ఆ నాటకం తయారు కావడానికి 25,000, 30,000, 40,000, 50,000, ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు. ఖర్చు పెట్టుకుని వాళ్ళ ముందు ప్రదర్శిస్తారు. అది ఓకే అనుకుంటే వాళ్ళు వెంటనే ఓకే అని ఒక కాగితం రాసి ఇచ్చేస్తారు. దానికి రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేస్తారు. వీళ్ళకి ₹1,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అని. సో ఈ నోటీస్ అన్ని సభలకి పంపిస్తారు. సో ప్రతి సభ వాళ్ళు వీళ్ళని ఇన్వైట్ చేస్తారు. ఓ డేట్ ఇచ్చుకొని ఆ డేట్ చూసుకొని ఆ డేట్లో మా సభలో మా ప్రేక్షకులకి ఆ నాటకం ప్రదర్శిస్తారు. చక్కగా వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చేస్తారు, పంపిస్తారు. ఇలాగా ఒక నాటకం, ఒక చక్కటి నాటకం తయారైన ప్రతి ఒక్కడు మినిమం మెడ్రాసులో, చెన్నై రాష్ట్రంలో 100 ప్రదర్శనలు ఇస్తారు. ఒక 100 ప్రదర్శనలు వస్తుంది. మరి ప్రదర్శకుడికి ఎంత అదృష్టం అది. ప్రదర్శనలు ఎన్నిస్తే అంత సంతోషం ఆర్టిస్ట్కి. కనుక అన్ని ప్రదర్శనలు ఉన్నాయి. మళ్ళీ అలాంటిది ఇక్కడ లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే టిక్కెట్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు సభ అంటే సభ్యులు అవుతారు. ఆ సభ్యులు నెల లేకపోతే సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో వాళ్ళ సభ్యత్వాలు కడుతూ ఉంటారు. ఇది ఒకటి ఉంది. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా కొన్ని సీట్లు ఉంటాయి, 100, 200, 300. ఆ సీట్లకి టికెట్లు అమ్ముతారు. ఆ టికెట్లు కొన్ని క్రేజీ మోహన్ అని, ఎస్వి శేఖర్ అని అలాంటి వాళ్ళ నాటకాలకి ₹1,000 టికెట్లు కూడా దొరక్క వెనక్కి వెళ్ళిపోయే స్థితి తమిళనాడులో. ఆ తర్వాత కర్ణాటకలో ప్రతిరోజు నాటకం జరుగుతూనే ఉంటుంది. రంగశంకర అని, గుబ్బి వీరన్న కళ్యాణ మండపం, కళామండపం అని ఒక టౌన్ హాల్ ఉన్నాయి 3 చోట్ల. ప్రతిరోజు బెంగళూరులో నాటకాలు జరుగుతూనే ఉంటాయి. ఆ నాటకాలు టిక్కెట్లు కొనుక్కొని చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. టిక్కెట్లు కొనుక్కొని చూస్తూ ఉంటారు. ఇక మహారాష్ట్రలో హిందీ నాటకాలు, మరాఠీ నాటకాలు చాలా, మరాఠీ ఇంకా ఎక్కువ. చాలామంది ఆర్టిస్టులు, మన హిందీ ఆర్టిస్టులు రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే. రెగ్యులర్గా వేస్తూనే ఉంటారు, టికెట్లు కొని చూస్తూనే ఉంటారు. మీరు చెప్పినట్టుగా మన చుట్టూ ఒక కర్ణాటక, ఒక చెన్నై, ఒక మహారాష్ట్ర ఇవన్నీ. కానీ తెలుగు ప్రేక్షకుడు మాత్రం టికెట్ అంటే దూరంగా ఉంటాడు. టికెట్ లేదు, ఫ్రీగానే చూడండి అంటే పరిగెత్తుకుని వచ్చేస్తాడు. ఏమిటో మరి ఆ దౌర్భాగ్యం. అందుకని నేను ఎంతోమంది ప్రేక్షకుల్ని, సభ్యులని పోగు చేసుకుందామని మొట్టమొదట కనీసం 5 నెలలు నేను పోరాడాను. ఆఫీసెస్కి, ఇన్స్టిట్యూట్స్కి, వీళ్ళందరికీ వెళ్ళి అక్కడి చోటుకి వెళ్ళి మొత్తానికి 400 మంది సభ్యులను పోగు చేయగలిగాను. ఓకే, సంవత్సరం అవగానే 2వ సంవత్సరం వాళ్ళందరికీ ఫోన్లు చేసి నాయన రెన్యూల్ చేసుకోండి అని అడిగాను. 200 మాత్రమే అయ్యారు. 200 మంది మిస్ అయిపోయారు. నేను ఎక్కడ తిరగను. అప్పటికి వీలైనప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఖాళీగా 2 రోజులు 3 రోజులు ఖాళీ ఉంటే గుంటూరు వెళ్ళిపోవడం, అట్లాగే ఒక 2-3 చోట్ల 4-5 చోట్ల ప్లాన్ చేసుకోవడం, వెళ్ళడం, ఇవన్నీ చేశారు. ఇక ఆ తర్వాత కుదరలా. 200 మంది అయ్యారు అంటే లాస్తో నడుస్తుంది. ఆ తర్వాత నిదానంగా ఏమయ్యారంటే 150 మంది ఆ రకంగా అయ్యారు. అందులో నా అదృష్టం ఏంటంటే కేవలం వైద్యులు 70-80 మంది ఉన్నారు. ఓకే, రైట్. మంచి డాక్టర్లు, మంచి యాక్టర్లు ఉన్నారు గుంటూరులో. అదొక అదృష్టం అన్నమాట. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, గుంటూరు మెడికల్ అసోసియేషన్లో 70-80 మంది వైద్యులే. మిగతా ఇంకొక 60-70 మంది వేరే వాళ్ళు వీళ్ళు నాటకం టీచర్. సో నాటకం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నాయన సభ్యులుగా చేరండి. అది కూడా పెద్ద ఖర్చు ఏం కాదు. ₹100, ₹50, ₹25, 3 రకాలు పెట్టాను. ఓకే. అయితే ప్రతి నెల చూడడం, డబ్బులు పెట్టి కష్టం కనుక సంవత్సరానికి కట్టమంటున్నాను. ₹25 అంటే 12 25 300, 12 50 600, 1200. అయితే ఈ 1200కి మాత్రం ఏం చేశానంటే జంటగా రండి, ఫ్యామిలీతో రండి, పిల్లలతో కూడా తీసుకురండి, ఇద్దరికి అది పెట్టాను. 2500 చేశాను. ఎందుకంటే నడపాలి కదా. ఇప్పుడు ప్రదర్శకులకే నేను ₹25,000 మినిమం వాళ్ళకి ఇవ్వాలి.
ప్రదర్శన వేయడానికి వచ్చిన వాళ్ళు ఆ ఊరి నుంచి వస్తారు, వాళ్ళకి ఛార్జీలు అవుతాయి, లేడీ ఆర్టిస్టుల ఖర్చులు అవుతాయి, మేకప్లకి, రిహార్సల్స్కి, ఇవన్నీ ఖర్చులు అవుతాయి. వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తారు. అట్లాగే థియేటర్కి ఒక 14,000, 15,000, 16,000 అవుతాయి. ఇంకా ప్రింటింగు, పోస్టేజీ ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి వసతి, ఇవన్నీ కలిపి దాదాపు 60,000-70,000 అవుతాయి నాకు ప్రతి నెల. కానీ సభ్యుల పరంగా చూస్తే అంత రావట్లేదే. ఎందుకంటే సభ్యులు ఎందుకంటారంటే టికెట్ కొని చూడడం అనేది అలవాటు లేదు కనుక, కనీసం సభ్యత్వాలను పెడితే అన్నా కనీసం మేము డబ్బు పెట్టాము చూస్తున్నాం అనే సంతృప్తి వాళ్ళకి కలగాలంటే రావట్లేదే. అది కూడా తక్కువైంది. కాకపోతే అదృష్టవశాత్తు ఏంటంటే ఒకళ్ళిద్దరు దాతల పాపం, ఆ క్రేన్ ఒక్కపడి వాళ్ళు ప్రతి నెల ఒక 25,000 ఇస్తున్నారు. ఇంకొక ఆయన బాలచంద్ర గారని సంస్కృతి, ఆయన ఒక 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా కొంచెం అది వరకు ఏంటంటే బాగా కొంచెం ఎక్కువ జేబులో పడి ఇప్పుడు కొద్దిగా తక్కువ పడుతున్నాయి. ఏదైనా పడ్డం మాత్రం కామనే. కానీ అది కాదు, అది లెక్కలోకి రాదు. ఎందుకంటే ఆ మానసిక సంతృప్తి ముందు అది ఎన్ని వందలైనా ఎన్ని వేలైనా సరే అనిపించదు, బాధ అనిపించదు. అట్లాగే నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే నా ఫ్యామిలీ, ఆ మ్యాటర్ని ఇంకో తర్వాత అడుగుతావేమో తెలియదు, మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ ఎవరు ఏమిటి నువ్వు నాటకాలకు ఖర్చు పెడుతున్నావు, నాటకాలకు వృధా చేస్తున్నావు అని ఏ రోజు అనలేదు. అది నా అదృష్టం. ఆయనకి ఇష్టం, అందుకని ఆ ఇష్టమైన పని చేసుకుంటాడు. ఇంకా మా అబ్బాయి సహాయం చేస్తాడు. ఈ సభకి ఆ ప్రింటింగ్లు, పోస్టేజీలు ఇవన్నీ ఆ రోజు ఉండడం, అంతకుముందు రోజు ఫ్లెక్సీలు అవి ప్రింట్ చేయించడం, ఫ్లెక్సీలు కట్టించడం, వాళ్ళకి జ్ఞాపికలు అవి తయారు చేయించడం, ఇవన్నీ మా అబ్బాయి హెల్ప్ చేస్తాడు. కనుక ఆ 2 days పాప మాత్రం ఒక వారం రోజుల వర్క్ అనమాట తనకి. ఇవి సంతోషంగా చేస్తాడు. తన పని చేసుకుంటూనే ఈ పని కూడా సంతోషంగా చేస్తాడు. అదొక అదృష్టం. కనుక చాలామంది ఏంటంటే ఏమిట్రా నాటకాలు ఏమిటి, ఈ నాటకాలు ఏమిటి, పాడు నాటకాలు అనుకుంటారు. అలా అనుకోరు. ఇంకా అసలు మొట్టమొదటి విషయం ఒకటి చెబుతాను. చాలామంది కళాకారుల ఇళ్లలో ఎందుకురా నాటకాలు, కూటిగా గుడ్డగా, వద్దురా ఏదైనా పని చేసుకోండిరా అని తిడుతుంటారు. కానీ నేను ఒక 2 నెలలు నాటకం అయిపోతే దున్నపోతా అడ్డగాడిది రోడ్ల మీద తిరుగుతూ కాలం అంతా వృధా చేస్తున్నారు. ఏంట్రా సినిమాలు చూడడం, కప్పాలు కొట్టడం, స్నేహితులతో, చిచి మంచి నాటకం చూసుకుని హాయిగా రిహార్సల్ చేసుకోవచ్చు కదరా గాడిదే అని తిట్టేవాడు మా నాన్న. నాకు రివర్స్ అనమాట. ఆయనకి ఎంతో ఇష్టం. అంటే అదొక మంచి ఏమంటే నాటకం నటించడం అనేది నేర్చుకోవడం అనేది ఒక మంచిది అని ఆయన అభిప్రాయం అండి. ఎందుకంటే ఆయన కూడా స్వతహాగా ఆర్టిస్టే కనుక అలా ఉండేది. నాకు ఒక 1-2 నెలలు నాటకం వేయకపోతే నన్ను తిట్టేవాడు. ఆయన మామూలుగా తిట్టేవాడు కాదు, భయంకరంగా తిట్టేవాడు. అందరిళ్లలో వేస్తే తిడుతునేవాడు, నేను వేయకపోతే తిట్టేవాడు. అదొక అదృష్టం నాకు. కనుక నాటకం అంటే అంత మమకారం, అంత అభిమానం. అప్పటి నుంచి ఏంటంటే నాకు ఎవరు అడ్డం చెప్పేవాళ్ళు లేరు, నా అభిరుచికి అడ్డం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అది ఒక అదృష్టం అన్నమాట. అయితే దీనివల్ల నేను పాడైపోయింది లేదు. దీనివల్ల ఎంతో లాభపడ్డానే కానీ దానివల్ల ఇవాళ ఈ యాసలో మాట్లాడుతున్నాను, ఆ యాసలో మాట్లాడుతున్నాను, ఆ యాసలో మాట్లాడుతున్నాను, ఈ క్యారెక్టర్ ఇస్తున్నాను, ఆ క్యారెక్టర్ ఇస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను, ఈ రకరకాలుగా మాడ్యులేట్ చేస్తున్నాను, ఒక విభిన్నంగా డైలాగుని విరిచి చెప్తుంటాను అని ఈ విధంగా పేరు రావడానికి కారణం ఏంటంటే ఆ రంగస్థలం తల్లే. అది దాని మీద ప్రాక్టీస్. చిన్నపిల్లలతో కూడా నాటకం వేయించాలంటే 100 రిహార్సల్స్ చేసేవాళ్ళు. 100 రిహార్సల్స్ చేపించేవాళ్ళని. వాళ్ళని ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళని వదిలిపెట్టేవాడిని కాదు. స్కూల్ రావడానికి ముందు, స్కూల్ అయిపోయిన తర్వాత రిహార్సల్స్ చేపిస్తూనే ఉండేవాడిని అనమాట. ఆ తర్వాత స్టేజ్ ఎక్కాలి. పిల్లలకు కూడా చాలామంది టీచర్స్ వెనకాలండి ఎంటర్ అయ్యేవాడిని లోపలికి వస్తుంటారు, బయటికి రావాల్సిన వాడిని బయటికి లాగుతుంటారు. ఎందుకంటే పిల్లలకు తెలియదు. కానీ నేను అలా కాదు, ముందుకు వెళ్ళి కూర్చుంటానంతే. వాళ్ళ పాటికి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళ డైలాగ్ వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే 100 రిహార్సల్స్ చేశారే, జీర్ణించుకుపోయింది వాళ్ళకి. అది ముఖ్యం. సో ఆ రిహార్సల్స్ అనేది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కానీ మన దురదృష్టవశాత్తు ఇవాళ మనకి సినిమాల్లో అంత ప్రాక్టీస్ లేదు. మా చిన్నప్పుడు నేను వింటుండేవాడిని, దాదాపుగా 1-2 నెలల క్రితమే ముందే వాళ్ళు సీన్స్ పంపించేవాళ్ళట, తయారైన సీన్స్ మొత్తం బౌండ్ అయితే కానీ వాళ్ళు సినిమా తీసేవాళ్ళు కాదు. ఆ సీన్స్ పంపిస్తే సీన్ నెంబర్ 15, సీన్ నెంబర్ 21, సీన్ నెంబర్ 33 ఇట్లా చూసుకుని వాళ్ళన్నీ చదువుకునేవాడు.
ఆ తర్వాత రేపు షూటింగ్ కనుక ఇవాళ కవర్ చేసేవాళ్ళు, రేపు 31వ సీను తీస్తున్నాము అని. వెంటనే ఆ రోజు సాయంకాలం ఆ 31వ సీన్ తీసుకొని వరుసగా చదువుకొని 10 సార్లు చదువుకొని బై హార్ట్ చేసి, నిలువుట అద్దాలు ఉన్నాయంటే అప్పుడు ఆర్టిస్టులు అందరి ఇళ్లలో అక్కడ ప్రాక్టీస్ చేసుకుని తెల్లవారి పొద్దున్నే వచ్చేవాళ్ళు. కనుక అంత సహజంగా వాళ్ళు నటించగలుగుతున్నారు అనమాట. అందుకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఆ ప్రాక్టీస్ అయిపోయింది. ఇవాళ ప్రాక్టీస్ లేదు. సీన్లోకి వచ్చిన తర్వాత లైట్లన్నీ వేసిన తర్వాత ఎడాయ్ మీ డైలాగ్ ఇదినే, నాకు ఇంకా చెప్పలేదండి, చెప్పు అసిస్టెంట్ డైరెక్టర్ని చెప్పమంటుంటారు. ఈ రకమైన పరిస్థితుల్లో మనం ఆ డైలాగు చెప్పడం అనేది ఎట్లా, దాన్ని ఇంప్రవైజ్ చేయడం అనే ఆలోచనకి టైం ఎక్కడ, ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయినా అలాగే చేస్తున్నాం, అలాగే చేసుకెళ్తున్నాం. వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఆ మనసు ఏ విధంగా ఆలోచించిందో దాని విధంగా ప్రయత్నించడానికి, ఇంకొంచెం దాన్ని బెటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీని అంతటికీ ప్రేక్షకుల నాడి తెలుసుకోవడానికి, ప్రేక్షకుల్లో ఒక పంచి పేలుతుందా పేలదా అని తెలుసుకోవడానికి ఏదయ్యా ముఖ్యమైన కారణం అంటే రంగస్థలమే. కనుక రంగస్థలానికి ఏనాటికి రుణపడే ఉంటాను అనమాట. కనుక సినిమాల్లో కూడా ఇంత షైన్ అవ్వడానికి కారణం ఆ తల్లి. అది మీరు చాలా ఇంటర్వ్యూలో నాన్నగారి గురించి చెప్పారు. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం, మీ అమ్మగారి గురించి, ఎంతమంది సంతానం, అది కూడా ఒకసారి చెప్పండి. నాటకం రిహార్సల్ అవుతుంది, 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది. అప్పటికి ఆర్టిస్టులు 2, 3, 4, 5 ఉంటారు. వాళ్ళ కొంపల్లో ఫుడ్ దొరకదు. వాళ్ళు కూడా అట్లాగే లేడీ ఆర్టిస్టులు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. బయట నుంచి ఎక్కడైనా వస్తే కూడా ప్రాక్టీస్ చేసిన 2 రోజులు 3 రోజులు నాటకం వేసినప్పుడు ఉండేవాళ్ళు. 2 గంటలకు వచ్చాం. ఇక వాళ్ళకి ఏదో పక్కలు అవన్నీ చూపించేసి రేపు పడుకోవడం కాళ్ళు చేతులు కడుక్కొని అని చెప్పేసి ఈ లోపల అమ్మ వచ్చేది. రండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళేది, కూర్చోబెట్టేది. ఏం పెట్టేదో మహాతల్లి, అందరికీ సంతృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టేది. పోయి పడుకోండి. ఎప్పుడు ఏ రోజైనా సరే నాతో వచ్చిన ఆర్టిస్టులని నిరాహారంగా ఉంచేది కదా, అంత చక్కగా భోజనం పెట్టేది. కనుక ఆవిడ కూడా నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించింది అనమాట. అసలు దీనికి కారణం ఏంటంటే మా నాన్నగారు కూడా చెప్పాను కదా, ఆయన చాలా నీతి నిజాయితీగా పనిచేశారు. అట్లాగే చాలా పెద్ద సర్కిల్స్ ఉండేవి ఆయనకి, చాలా సర్కిల్స్ ఉండేవి అనమాట. అందరూ ప్రాణం ఇచ్చేవాడు. రోజు కనీసం 7-8 మంది మా ఇంట్లో భోజనం చేసేవాడు. వస్తూనే ఉండేవాడు. ఎవరు వచ్చినా కానీ అమ్మ అలా తెంగి చూస్తుంది. ఓహో వీళ్ళకి అప్పుడు ఏ వేళ అయితే పలహారం వేళ అయితే పలహారం, భోజనం వేళ అయితే భోజనం వెంటనే తయారు చేస్తుంది అమ్మ. అంతే, ఇంకా అంతకంటే ఏం చెప్పలేనమాట. అట్లాగే ఆవిడ అడుగుజాడల్లోనే మరి వచ్చారు నా భార్య. మరి అలాగే ఇప్పుడు మా ఇంట్లో పద్ధతులు ఎలాగ ఉన్నాయో ఆ పద్ధతుల ప్రకారమే, ఆ పద్ధతులు అనుగుణంగానే వాళ్ళు కూడా నడుచుకోవడం ప్రారంభించారు. అది కూడా అదృష్టమే. అట్లాగే బిడ్డలు కూడా సీరియస్గా నా వృత్తి గురించి వాళ్ళు పట్టించుకోరు, సీరియస్గా పట్టించుకోరు. చేస్తున్నాడు పిల్లలు కానీ లేదా పిల్లలు కానీ మా నాన్న యాక్టింగ్ చేస్తున్నాడు చూశారనుకోండి, బాగానే ఉంది, భలే చేశాడు, అంతే. ఇంకా తర్వాత దాని గురించి తీవ్రంగా డిస్కషన్స్ అవేమి లేవు. అట్లాగే ఇంకా మనవరాళ్ళు కూడా మా తాత అంతే, చూడడం వదిలేయడం, దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కనుక ఎవరు నా వృత్తిని కానీ నా ప్రవృత్తిని కానీ కాదనరు, వద్దనరు. అందరూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. చేస్తున్నాడని గర్వంగా కూడా చెప్పుకుంటారు. మీ తోబుట్టువుల సంగతి ఒకసారి చెప్పండి. ఎంతమంది సంతానం అమ్మగారికి, నాన్నగారికి? 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. నాకు మొత్తం 11 సంవత్సరాల దాకా నేను ఒక్కడనే. ఆ తర్వాత పుట్టుకొచ్చారు చెల్లెలు తమ్ముడు. ఓకే. అయితే దురదృష్టవశాత్తు పెద్ద చెల్లెలు చనిపోయింది, ఒక ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. బాగా పెద్ద అయిన తర్వాత డిగ్రీ కూడా పాస్ అయిన తర్వాత చనిపోయింది. సో 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉన్నారు. 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు కూడా లాస్ ఏంజల్స్లో సెటిల్ అయిపోయారు. అంతే, నేను ఒక ఇంటర్వ్యూ చూసి అందరూ యూఎస్లో సెటిల్ అయిపోయారట, మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు పెద్ద తమ్ముడు వాడే ఆటోమొబైల్ ఇంజనీర్. ఇందాక చెప్పాను కదా, వాడికి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చిన మా నాన్న వద్దన్నాడని వాడు అక్కడే సెటిల్ అయిపోయాడు. అక్కడ 2 గ్యాస్ స్టేషన్స్ కొనుక్కున్నాడు. ఓకే. గ్యాస్ స్టేషన్స్ అంటే ఏమిటి? నాకు తెలియదు సార్. పెట్రోల్ బంకులు.
ఓకే. 2 పెట్రోల్ బంకులు కొనుక్కొని అవి నడుపుకుంటాడు. ఓకే. ఒక హోటల్ ఒకటి, దాన్ని మోటల్ అంటారు వాళ్ళు, అది కూడా రన్ చేశాడు. బిజినెస్లో హ్యాపీగా సెటిల్ అయిపోయాడు వాడు. రెండో తమ్ముడు ఇక్కడ వాడు ఎంఎస్సిలో గోల్డ్ మెడలిస్ట్ బయోకెమిస్ట్రీ. ఓకే. వాడు అక్కడ బర్క్లీ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడు. ఓకే. స్టేట్స్లోనే. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ అంటారు, UCLA అంటారు, దాంట్లో ఇప్పుడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. వండర్ఫుల్ లైఫ్. తర్వాత చెల్లెలు, ఆమె ఉస్మానియాలోనే BDS డెంటిస్ట్రీ చేసింది. అక్కడికి వెళ్ళాక కూడా ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఆమె సొంత క్లినిక్ పెట్టుకుంది, డెంటల్ క్లినిక్. ఓకే. సో ముగ్గురు హ్యాపీగా సెటిల్ అయిపోయారు. అక్కడే ఉన్నారు దాదాపుగా 25 ఏళ్ళు అయిపోయి. ఆమె పళ్ళు ఇంత వరుసగా ఉండడానికి కారణం ఆవిడేనా? ఎక్కడ చిన్న వంకర లేకుండా. పాపం తన మొత్తం సిరీస్లో నేను ఎప్పుడో అమెరికా వెళ్ళినప్పుడు ఒక్కసారి క్లీనింగ్ చేసి పెట్టింది నా చెల్లెలు. ఎక్కడ ఒక వంకర ఉండదు కదా. ఏమమ్మా, ఒక డెంటిస్ట్ వల్ల ఇలా పళ్ళు క్రమంగా తయారవడం అనేది డెంటిస్టులు ఈ మధ్య చేస్తున్నారు. అదని ఇదని ఇవి చేస్తాం అవి చేస్తాం, ఎత్తు వాళ్ళు సరి చేస్తామని ఇవన్నీ చేస్తాం. అవేం కాదు, నార్మల్గానే వచ్చింది, పుట్టుకతోనే వచ్చిందమ్మా. ఏమి చేయడం కుదరక, అంటే ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాబ్లం రావడం సహజమే, ఎక్కడో చేయించుకుంటాము. అది తన ఒక్కసారి క్లీనింగ్ చేసింది అంతే. తన సొంత క్లినిక్లో కూర్చోబెట్టుకుని అన్నాయి అని చెప్పేసి చేసి పంపించింది. నేను అమెరికా వెళ్ళున్నప్పుడు అది అమెరికా వెళ్ళడం కూడా నాకేం పెద్ద ఉత్సాహంగా ఉండదు. 4 సార్లు వెళ్ళాను. ఒకసారి నాన్నగారు అక్కడే కాలం చేశారు. నాన్నగారు అమ్మగారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా అంటే అక్కడ ఇంకా చిన్నపిల్లలు కదా, నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఆ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కనుక అక్కడ ఉంటామన్నారు. నేను దానికి కూడా ఏం ఆలోచించానంటే ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుంటాయి కదా, మంచి వాతావరణం, మంచి గాలి, మంచి నీరు, ఇవన్నీ ఉంటాయి కదా. సరే ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు మామూలుగా ఏంటంటే మనవరాళ్ళు చిన్న పిల్లలు అయితే ఆడుకోవడం. అందుకని అక్కడే మీ ఇష్టం నాన్న అన్నాను. మీ ఇష్టం, అక్కడైనా ఉండండి, ఇక్కడైనా ఉండండి, అక్కడైనా ఉండండి అన్నాను. సో ఆయన కూడా అనేవాడు, ఎక్కడ ఉన్నా ఎంతకాలం ఉన్నా కానీ పోవడం మాత్రం ఇక్కడికి వచ్చి పోతానురా అనేవాడు ఆయన. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడే చనిపోయారు ఆయన. అక్కడే చనిపోయారు. అందరూ అక్కడే ఉన్నారు కదా. అప్పుడు మా అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. మా అబ్బాయి కూడా 9 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. తర్వాత నేనే బ్రతిమలాడి లాక్కొచ్చేసాను. నేనే వెళ్ళి ఆ కార్యక్రమాలను అక్కడే పూర్తి చేసి వచ్చానమాట. అమ్మను మాత్రం ఆమెకు పెద్ద హార్ట్ సర్జరీ జరిగింది. మా తమ్ముడి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోనే పెద్ద హాస్పిటల్. ఆ తర్వాత అక్కడ కేర్ టేకింగ్ కొంచెం కష్టం, మనుషుల్ని పెట్టుకోవాలన్నా కానీ ఇబ్బంది అక్కడ. అందుకని నేనే తెచ్చేసుకున్నాను అక్కడే, గుంటూరు తెచ్చేసుకొని గుంటూరులోనే పెట్టుకున్నాను. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తర్వాత ఇక ఒక 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయింది. తను కూడా కాస్త ఇబ్బంది అయ్యి కింద పడి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంకా అలాగే కోలుకోలేకపోయింది అనమాట. ఆమె కూడా కాలం చేసింది. అమ్మ నాన్న ఆ విధంగా అయ్యారు. మీకు సార్ ఎంతమంది పిల్లలు? నాకు 2, అమ్మాయి అబ్బాయి. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అమ్మాయి డిగ్రీ పాస్ అయింది, హౌస్ వైఫ్గా ఉంది. అల్లుడు అసిస్టెంట్ ఇంజనీరు, 2 మనవాళ్ళు, వాళ్ళు విజయవాడలో ఉంటారు. అబ్బాయి ఆయన 9 ఏళ్ళు అమెరికాలో ఉండి అక్కడ చాలా జాబ్స్ చేసి ఎంఎస్ కూడా పాస్ అయ్యి ఆ తర్వాత నేనే బతిమలాడాను. ఎందుకంటే తమ్ముళ్ళు చెల్లెలు అందరూ అక్కడే ఉన్నారు. మా నాన్న కూడా, నాన్న నువ్వు కూడా అంటే ఉంటే అట్రా వచ్చి ఇండియాలో ఉండి నీ ఇష్టం, ఏదో పని చేసుకో, జాబ్ చేసుకో, మంచి జాబ్స్ కూడా వస్తాయి, కానీ జాబ్ చేయను అన్నాడు. నేను ఏదో ఓన్గా బతుకుతాను, నేను ఏదో ఇంటర్నెట్ అవన్నీ షాప్ అవన్నీ పెట్టుకుంటాను, నీ ఇష్టం పెట్టుకో, ఎలాగైనా ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగా మనవరాలు మనవడు లైవ్ హాయిగా ఒక మనవడు మనవరాలు ఇక్కడ వాళ్ళు గుంటూరులో ఉంటారు, గుంటూరులో సెటిల్ అయిపోయారు. సో 4 రోజులు ఖాళీ ఉంటే వెంటనే పరిగెత్తాను. గుంటూరు విజయవాడ మధ్య తిరుగుతూ ఉంటా, తాత అని పిలుస్తుంటారు. హ్యాపీగా కాసేపు అవి వింటుంటేనే చాలు సంతోషం, సంతృప్తి. మళ్ళీ బయలుదేరి వచ్చేస్తాను, నా డ్యూటీకి నేను వచ్చేస్తాను. మీ మనవాళ్ళు చూసారండి మీ సినిమాలు? చూస్తూనే ఉంటారు, రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. సరదాగా అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటారు, బాగా ఎంజాయ్ చేశాను తాత అంటుంటారు. వాళ్ళు హ్యాపీ, దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ తాత. ఓకే. ఒక మాట అడగరా మీరేమనుకోకపోతే, అంటే రాయలసీమ కదా, ఏమన్నా ఫ్యాక్షనిజం అన్నది అప్పుడు చేశారా? ముక్కుకి ఏమన్నా దెబ్బ తగిలిందా మీకు? అక్కడ దెబ్బ తగిలిందా? ఫ్యాక్షనిజం వల్ల ఏం వచ్చింది కాదు అది. ఫ్యాక్షనిజము
ఏదో సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను, కానీ చిన్న చిన్న మాట పట్టింపులు, ఏదైనా మాట పట్టింపులు అన్ని చోట్ల ఉండేవి. ఆ మాట పట్టింపులు వెళ్ళేదంటే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి విరోధం రావడం, ఆ విరోధం వచ్చిన తర్వాత వీళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళని వ్యతిరేకం రావడం, అది ఒక గ్రూపు ఇదో గ్రూపు లాగా అనిపించడం, దానికి ఒక ఫ్యాక్షన్ అనే ఒక ముద్ర వేసి ఒక స్టాంప్ వేసి పెట్టారు. కానీ అంత మంచి వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. రాయలసీమ వాళ్ళు అంత మంచివాళ్ళు, అంత నీతికి నిజాయితీకి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు. మా నాన్నగారు పనిచేశారు అక్కడ, పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన పైసా లంచం తీసుకునేవాడు కాదు. ఆయన అంటే ఎంతో గౌరవం వాళ్ళకి. అసలు ఆయన జోలికి వచ్చేవాళ్ళు కాదు. నాటకాలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ కనుక మంచికి ప్రాణం ఇస్తారు వాళ్ళు. ఏదన్నా చెడ్డు అంటే తీయడానికి కూడా వెనకాడు. కానీ ఇదే వృత్తి కాదు వాళ్ళకి, ఇదే పని కాదు. ఓ చిన్న మాట పట్టింపు ఇవాళ మీకు, లేకపోతే మన కుటుంబంలో ఎవరికోనో, లేకపోతే మన స్నేహితులు ఎవరికైనా మాట పట్టింపు అంతే, దూరం అయిపోతాం, మాట్లాడుకోం. 16 ఏళ్ళైంది మేము మాట్లాడుకొని అని కూడా అంటుండగా వింటుంటాం మనం. ఇవి సహజం అంతే. కాకపోతే అక్కడ ఏమిటంటే ఇవి కొద్దిగా ఎక్కువ వేసి ఆ తెగింపు, ఆ తెగువ అవి ఎక్కువ, ఆ సాహసం, ఆ ఆలోచన అవి ఎక్కువ. అందుకనే అప్పుడప్పుడు వీళ్ళని వాళ్ళు చంపుకోవడం. అయితే కొన్ని ఇవన్నీ ఏంటంటే ఒక ఆవేశంతోనో దాంతో జరిగాయి, కానీ అంతకంటే మించి ఏం కాదు. వాటికి ఏంటంటే చక్కగా భూతత్వంలో పెట్టి దాన్ని అలా చూపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అనేక మంది సినిమాలతో కూడా లాభపడ్డారు. ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్గా తీసుకొని సినిమాలు తీసుకొని వాళ్ళు కూడా బాగుపడ్డారు. దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఉంది, అది కూడా నా స్వార్థం చెబుతున్నాను. మొత్తం ఫ్యాక్షనిస్ట్ సినిమా తీసిన ప్రతివాడు ఆ ఫ్యాక్షనిస్ట్ వేషాలు రెడ్లనే పెట్టుకుంటారు. రెడ్లు మాత్రమే కాదు, అందరూ ఉన్నారు, ఆవేశపురులు అందరూ ఉన్నారు, మనుషులు అందరూ ఉన్నారు. కాకపోతే అది ఒకటి అయిపోయింది అనమాట. రెడ్డి అనేవాడే ఫ్యాక్షనిస్టు, రెడ్డి అనేవాడే చాలా తప్పది. అసలు ఫ్యాక్షనిస్టులు అంటూ లేరమ్మా, ఫ్యాక్షనిస్ట్ ఆ పేరు పెట్టారు అంతే, ఆ ముద్ర వేశారు. నీతికి నిజాయితీకి ప్రాణం ఇచ్చేవాడు రాయలసీమ వాడు, అది చెప్పుకుంటా నేను. ముక్కుకి ఏమైందంటే ఏం కాలేదు, అది ఒరిజినల్. కానీ అదే మా అమ్మ పోలిక. అమ్మ పోలికలో అది కొద్దిగా కొంచెం చట్టి ముక్కు అనేవాడు చిన్నప్పుడు. ఏం లేదు సార్, బాగుంటుంది. బాగుంటుంది దాన్ని ఉంది, ఇప్పుడు మొహమాటానికి అంటావు, కానీ చిన్నప్పుడు అనేవాళ్ళు. అందుకని సినిమాలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఈ ముక్కు ఇలా స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది, నిటారుగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. అప్పుడు ఏం చేశానంటే, నాకు ఇంకొకడు శిష్యుడు ఒకడు ఉండేవాడు. వాడుండి ఒక బ్రహ్మాండమైన ఈ కాస్మెటిక్ సర్జను, ప్లాస్టిక్ సర్జరీ ఉన్నాడు. ఆయన కేరళ, ఆయన డాక్టర్ విను అబ్రహాం అని, చాలా గొప్ప సర్జన్ అన్నమాట. యంగ్ ఫెలోనే, బట్ వెరీ వెరీ టాలెంటెడ్ అనమాట. ఆయన దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఏముంది, స్ట్రైట్గా చేసేస్తారు మిస్టర్ డే అన్నాడు ఆయన. అని చెప్పేసి ఒక సిట్టింగ్ చేశాడు. ఒక సిట్టింగ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా ఇది తగ్గించాడు, ఇది కొద్దిగా పెంచాడు, బాగానే చేశాడు. ఇది ఉంది, ఇది ఇంకొక సిట్టింగ్లో చేసేద్దాం మిస్టర్ రెడ్డి, అనదర్ సిట్టింగ్, ఒకే సిట్టింగ్లో అంతా చేయకూడదు, సెకండ్ సిట్టింగ్లో చేద్దాం అన్నాడు. సెకండ్ సిట్టింగ్ చేసే లోపల ఆయన పోయాడు, బ్యాడ్ లక్. ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకోవాలి. అందుకని కొద్దిగా చిన్న గ్యాప్ అక్కడ నాకు కనపడుతుంది అనమాట. ఇక నేను ఎక్కడ చేయించాల, బయట ఎవరి దగ్గర నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మావాడు బలవంతం చేసి తీసుకెళ్ళి వాడేదో ఈ ఫేసు ఆ ఫేసు ఇవన్నీ చేసుకుని నన్ను తీసుకెళ్తే ఇట్స్ ఈజీ, నో ప్రాబ్లం, నేను చేసేస్తానని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయన మనిషిగా నచ్చాడు నాకు బాగా, డాక్టర్ కంటే. సరే నేను వెళ్ళాను. అసలు ఇంకొక చిన్న షాకింగ్ ఏమిటంటే, ఆ సర్జరీ జరిగింది కదా, ఆ సర్జరీ జరిగినప్పుడు 2 days బాగా నేను దాంట్లోనే ఉన్నాను. వెళ్ళినప్పుడు ఒక గౌన్ అది వేసి స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తోసుకెళ్తారు. తోసుకెళ్ళిన తర్వాత అనస్థిస్ట్ వాడు ఇది ఇస్తుంటాడు. ఇచ్చే ముందు 1 minute అన్నాను. ఏంటి మత్తిస్తున్నావా? 1 minute అన్నారు. డాక్టర్ గారు ఉన్నారు, అనస్థిస్ట్, ఇంకో సిస్టరు ఉన్నారు కదా. ఆల్ ది బెస్ట్ డాక్టర్, గాడ్ బ్లెస్ యూ అన్న. పెట్టుకున్నాను. ఏమో అది కూడా నా స్వార్థమే కదా. ఆల్ ది బెస్ట్ అంటే నాకు బాగుంటుంది, బాగా చేస్తాడు. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తే షాక్ అనమాట. ఇంతవరకు ఆయనకి ఏ పేషెంట్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పినవాడు దాదాపుగా ఆయనకే కాదు, ఏ డాక్టర్కి కూడా పేషెంట్ ఆల్ ది బెస్ట్ చెప్పడం అనేది జరిగి ఉండదు. నేను చెప్పా,
అదొక స్పెషాలిటీ అన్నమాట. బిఫోర్ గోయింగ్ టు సర్జరీ ఆ తర్వాత చేశాడు. తర్వాత వచ్చిన తర్వాత ఓకే చాలా బాగా జరిగింది. ఇంకొక చిన్న ఆ గ్యాప్ అది ఫిలప్ చేసేస్తాను నేను. బట్ అది ఆరాలి. ఒక 6 months గ్యాప్ ఉండాలి. ఆ 6 months తర్వాత నేను చేస్తాను. ఆ 6 months తర్వాత నేను కాస్త అటు అటు రావడం, చెన్నై నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం అనుకోవడం. ఇప్పుడు చెన్నైలో ఉండేవాడిని. చెన్నైలోనే ఆయన ఆ డాక్టర్ గారు ఉండేవాడు. ఏదో సంథింగ్ హ్యాపెండ్. ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ఆయన ఒకసారి ఆ కేరళ ఆయన అక్కడి నుంచి కారులో వస్తూ యాక్సిడెంట్లో చనిపోయారనే వార్త విని చాలా షాక్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఉంటుంది ఉందిలే అని చెప్పేసి వదిలేశాను నేను. కనుక దానికి ఫ్యాక్షన్కి ఏమి సంబంధం లేదమ్మా. ఫ్యాక్షన్ వాళ్ళ ఎవరో ప్రత్యర్థులు నా ముక్కు పగలగొట్టారని చెప్పడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అదేమి లేదు. అదే ఆటోమేటిక్గా ఉన్నదే. ఇంతకీ మీ మానస పుత్రుడో మానస పుత్రికో ఎలా ఉంది చెప్పండి ఫస్ట్. దాని గురించి చెప్పండి. బ్రహ్మాండంగా ఉందమ్మా. చాలా ఇష్టం నాకు. ఇప్పుడు నువ్వు మానసపుత్రుడు అన్నారంటే మరి కొంతమంది అర్థమవుతుందో కాదో తెలియదు. అది ఆయన రాశాడు బాక్స్ ఆఫీసులో అలెగ్జాండర్ గురించి రాశాడు. అలెగ్జాండర్ అనేది ఇప్పుడు నువ్వు ఐ డ్రీమ్ అన్నట్టుగా అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే. దాదాపుగా వాళ్ళ 18 కదా 13 2013 2011 అమ్మా. ఆ ప్రాంతాల్లో ఆశీష్ విద్యార్థి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. మనకి చాలా వేషాలు వేసాడు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆర్టిస్టులు అంటే ఏమిటంటే నేను ఆయనతో పలానా సినిమాలు యాక్ట్ చేశానండి, పలానా సీరియల్ యాక్ట్ చేశానని అని చెప్తారు. ఇప్పుడు నువ్వేమంటావంటే నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశానని అంటుంటావు. ఎవరిని పేరు చెప్పిరా గారు. సరే, అతను ఆర్టిస్ట్, వాడు స్టేజ్ ఆర్టిస్ట్, థియేటర్ ఆర్టిస్ట్. ఎక్కడ మరాఠీ. అది ఏదో ఒక మాట్లాడుతూ నేను థియేటర్ అనగానే థియేటర్ కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుతుంటే నేను ఒక 1 man షో చేశాను 50 minutes అన్నాడు. ఓరిని 50 minutes ఒక్కడే చేశాడంటే హిలేరియస్గా ఉంది, భలే సరదాగా వచ్చింది, చాలా బాగుంది, ఇట్స్ హిట్ అది ఇది చెప్పాడు. ఓకే బాగుంది, ఏమిటి సంగతి, ఎవరు రాశారు అని అడిగి. ఎవరు రాశారంటే రాజ్ బబ్బర్ వైఫ్ రాశారు. రాజ్ బబ్బర్ వైఫ్ అంటే ఆవిడ స్మిత కాదు, ఇంకొక ఆవిడ, వేరే ఆవిడ నాదిరానో ఏదో ఉంది ఆమె పేరు. ఆమె రాసింది, మేడం రాసింది, చాలా బాగా ఇలా చేశాను. ఎవరి బాగా సరే. మళ్ళీ 2వ రోజు కలిశాడు. ఒక పని చేయస్తా, నువ్వు మరాఠీలో హిందీ ఆడుతున్నావు కదా, నేను తెలుగులో మాత్రమే ఆడుకుంటా, ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుంటాను, నాకు కాస్త పర్మిషన్ ఇప్పించు అన్నాడు. మేడంకా మిలాతాహు అన్నాడు. మిలాతాహు అంటాడు. 2 సినిమాలైనవి 3 సినిమాలైనవి కలుస్తూనే ఉన్నాడు. మధ్యలో ఆజ్ మిలాతాహు అన్నా. మేడం అది హై ఇది హై అనేవాడు. ఊరిని దొంపదగా వీడికి ఇట్లా అంటున్నాడు కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దీనికి ఇంకొక వెనక్కి కావాలంటే ఒక 44 సంవత్సరాల అనుబంధం నాకు పూసల గారికి. పూసల వీర వెంకటేశ్వరరావు ఆయన పేరు, కానీ అందరికీ పాపులర్ పూసల. ఇక్కడే ఉంటారా సార్ ఆయన? ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు గుంటూరులో 2 ఏళ్ళు అయింది. అయ్యో సారీ సార్, మీరు చెప్పడం ఇలా అంటే ఏమనుకున్నారు. అక్కడ ఉన్నారు అంటే అది అక్కడ ఇది పైకేగా చూపించింది. ఇలా వెళ్ళిపోయాడు ఆయన తొందరపడి. ఏం చేయను, నా బ్యాడ్ లక్. అంటే నాకంటే పెద్దవాడే అయినా తొందరపడి వెళ్ళిపోయాడు. ఎంతో ఉత్సాహం ఉన్నవాడు, ఎంతో ఎనర్జీ ఉన్నవాడు, ఎంతో స్కిల్ ఉన్నవాడు, అద్భుతమైన రచయిత, అద్భుతమైన నాటకాలు రాశాడు. అన్ని నాటకాలు పెద్ద హిట్లే. అట్లాగే సినిమాలు కూడా ఒక 50 సినిమాలకు సంభాషణలు రాశాడు. అడిషనల్ మన ఇది లేబర్ కమిషనర్గా కూడా రిటైర్ అయ్యాడు. ఇది బాగా మంచి స్నేహం అన్నమాట మాకు. ప్రతిరోజు కలిసేవాడు. రోజు సాయంత్రం అన్ని పనులు చూసుకొని 7:00కో 7:30కో 8:00కో వచ్చేవాడు. మీ మగవాళ్ళకి ఆ వెసులుబాటు ఉంటుంది కదా సార్? లేడీస్కి ఎక్కడ ఉంటుంది చెప్పండి? సరదాగా ఫ్రెండ్స్ వెళ్ళి కలుద్దాం అంటే అవకాశం ఉంటుంది అసలు ఎవరికన్నా? చేసుకోవచ్చు, తప్పే ఉంది. అలాగే మాకు పిల్లలు వంట వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు. అయిపోయిన తర్వాత ఈ మధ్య మీరు కూడా కాస్త కూస్త కాలక్షేపం చేస్తూనే ఉంటారు మాకు తెలుసు. సో కబుర్లు చెప్పుకునేవాళ్ళం నాటకాల గురించి, దీని గురించి మాట్లాడుకుంటూ సబ్జెక్టు గురించి కొత్త నాటకం రాయని నేను చంపుతూ ఉండేవాడిని. నాటకం రాయడానికి చాలా టైం తీసుకునేవాడు. 3 నెలలు 6 నెలలు ఆ రకంగా చాలా టైం తీసుకునేవాడు. అప్పుడు దాకా దాదాపుగా నాటకం రాసి చాలా కాలం అయింది.
ఇది మాట్లాడుకునేవాళ్ళం. వాడు ఏందయ్యా వాడు మిలాతాహం అంటే వాడు మిలాతడు పాడు లేడు, వాడే గొడవ చేస్తాడే అంటే వాడిని అడిగేది, వాడి బతులు అడిగేది, వాడి సబ్జెక్ట్ కూడా ఏమిటో అడగల నేను. అట్లాగే దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే నెక్స్ట్ డే పేపర్లో కనపడింది. అంతకు ముందు రోజు తెలిస్తే వెళ్ళుండేవాళ్ళం. నజరుద్దీన్ షా, తర్వాత అనుపమ్ ఖేరు, షబనాజ్మీ కూడా ఇక్కడ ఒక ఉమెన్ షో, అంటే వన్ మ్యాన్ అనకూడదు, వన్ ఉమెన్ షో, ఆవిడ ఒక్కటే చేసింది. 50 minutes ఎంతో వాళ్ళు కూడా చేశారనేది విన్నాను నేను. అనుపమ్ ఖేర్ కూడా చేశాడు. అవి మన ఎవరు అమితాబ్ బచ్చన్ వచ్చి చాలా ప్రైజ్ చేశాడు, అదని ఇదని చెప్పి. దాంతో ఇంకా నాకు కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువైంది, మనం కూడా చెయ్యాలి. అయితే వాళ్ళు ఏం చేశారో వాళ్ళ సబ్జెక్టులు ఏంటో మాకు తెలియవు, కరెక్ట్గా చెప్పారట. ఆడేది చెప్పేది మనమే రాసుకుందాంలే, మనమే చేసుకుందాం అన్నాడు. అప్పటి నుంచి ఇక దాని మీద మతన మొదలెట్టాం. చివరికి ఒక ఫైన్ వచ్చి రాత్రి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది బాబు అని అలెగ్జాండర్ కథ చెప్పాడు. ఓకే, బ్రహ్మాండం, చాలా బాగుంది, చాలా బాగుంది, చేసుకోవచ్చు మనం, వీలుంది. అలెగ్జాండర్ అనేవాడు ఒక రిటైర్డ్ మేజర్. ఆ రిటైర్డ్ మేజర్కి ఒక టెలిఫోన్, ఆ టెలిఫోన్ హెల్ప్ లైన్ అని అందరికీ, దేశం అందరికీ ఇస్తాడు. సో ఎవరెవరికి ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా కానీ ఈ అలెగ్జాండర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తారు. ఎందుకంటే మంచి మంచి సలహాలు ఇస్తాడు ఆయన. ఓకే, పోలీసులకి చేయడానికి భయం ఉన్నవాళ్ళు కూడా ఈ అలెగ్జాండర్ గారికి చేస్తారు. వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరినో మనం బయట నుంచోబెట్టి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క చేత మాట్లాడిద్దాం, నువ్వేమో లైవ్ చెప్తూ ఉంది కానీ అన్నాడు. ఇది బాగానే ఉందనుకున్నాం. దీంట్లో ఏంటంటే కొన్ని సమస్యలు, ఇవాళ సమకాలీన సామాజిక సమస్యలు ఉన్నాయి. యాసిడ్ దాడులు, ర్యాగింగులు, కులాంతర వివాహాలు, ఆత్మహత్యలు, ఇలాంటి సమస్యలన్నింటినీ జోడించి ఆ సమస్యలకి గురైన వాడిలాగా ఎవరినో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ చేత ఫోన్లు చేయిస్తూ దానికి పరిష్కారం నేను చెబుతూ మాట్లాడుతూ అవి విన్న తర్వాత వాళ్ళకి ఒక మంచి సలహాలు ఇస్తూ ఆ సలహాలు జనానికి బాగా నచ్చుతున్నాయి. అందుకే నా నాటకం హిట్ అయింది. వాళ్ళ చేత మాట్లాడుతున్నాం అన్నారు కదా. సో మొట్టమొదటి ప్రదర్శన వేసినప్పుడు మాత్రం ఒక 9 మందిని తీసుకెళ్లారు. ఆ 9 మంది వాయిస్ ఓవర్స్ పక్కన ఉండి మైక్ పట్టుకొని మాట్లాడారు. ఆ తర్వాత ఇది చాలా కష్టం అనిపించి నాకు ఎప్పటి నుంచో, నేను అమెరికా వెళ్ళినప్పటి నుంచి హాలీవుడ్లో యూనివర్సల్ స్టూడియోలో చాలా షోలు చూసాను నేను. షోలన్నీ ప్రీ రికార్డెడ్ షోస్, ముందే రికార్డ్ చేసి ఉంటుంది. రికార్డ్ చేసింది జస్ట్ పెదాలు కదిలిస్తారు అంతే ఆర్టిస్టులు. పర్ఫెక్ట్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి దాంట్లో, చాలా రిహార్సల్స్ చేసి ఉండాలి, ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. చాలా కష్టం అది, మామూలుగా మాట్లాడడం తేలికే. కనుక ఎందుకు ఈ 9 మందిని 10 మందిని వీళ్ళందరినీ తీసుకెళ్ళాం, ఎందుకు మనం రికార్డ్ చేయిస్తే పోతుంది కదా అనుకున్నా. మామూలు వాళ్ళతో రికార్డ్ చేయించాను, అది కూడా బాగా అనిపించలే నాకు. కొంతమంది టీవీ ఆర్టిస్టులు, కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు, ఏ సినిమా ఆర్టిస్టులు చేయాలి, రినోన్డ్ బాగా బాగా తెలిసిన ఆర్టిస్టుల చేత చేయిస్తే ఇంకా అది కూడా బాగుంటుంది కదా, నాకు కూడా హెల్ప్ అవుతుందేమో అనిపించింది. అప్పుడు వెంటనే వాళ్ళందరినీ అడిగాను. కోట శ్రీనివాసరావు గారు, రఘుబాబు, అల్లరి నరేషు, సోమ, ఝాన్సీ, సనా, కొండవలస లక్ష్మణరావు, మన ఈవిడ తెలంగాణ శకుంతల గారు, ఇట్లా వీళ్ళందరినీ అడిగాను. అందరూ హ్యాపీగా ఒప్పుకున్నారు. అందరికీ స్టేజ్ అంటే కాస్త బాగా ఇంట్రెస్ట్. కనుక మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావురా అంటాడు అప్పటికి కోటన్న. వచ్చి అందరూ చక్కగా థియేటర్కి వచ్చారు, అందరూ చెప్పేశారు. అన్ని వాయిసెస్ రికార్డ్ చేసేసాం. రికార్డ్ చేసిన తర్వాత చక్కగా అది చేయడానికి ఒక ఆపరేటర్ కావాలి. దానికి మాకు ఒక ఆర్టిస్ట్, ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ ఒకడు శ్రీగిరి అనే దొరికాడు. బాగా ప్రాక్టీస్ చేశాడు, పర్ఫెక్ట్గా చేస్తాడు. అతను లేకపోతే నేను నాటకం వేయలేను. ఎందుకంటే ఆ వాయిస్ ఓవర్స్ వస్తూ ఉంటే నేను లైవ్ మాట్లాడుతూ ఉంటాను. కనుక టెలిఫోన్ అక్కడ కట్ కాగానే నేను మాట్లాడతాను. నా మాట్లాడడం అయిపోగానే మళ్ళీ టెలిఫోన్ స్టార్ట్ అవ్వాలి. అదనమాట DVD దాంట్లో రికార్డ్ చేసుకుని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. దీని మధ్యలో మళ్ళీ ఒక సెంటిమెంట్ తగిలిచ్చాం, ఇవన్నీ మళ్ళీ కొన్ని కామెడీలు తగిలిచ్చాం. ఇవన్నీ చాలా హిదేసిగా ఉంటాయి. వాయిస్ ఓవర్స్ కూడా చప్పట్లు వస్తాయి కొన్ని చోట్ల. అంత బాగా రసవత్తరంగా వచ్చింది. ఒక కొడుకు మాట్లాడడం, ఒక స్నేహితుడు మాట్లాడడం, ఇట్లాగా ఇవన్నీ మాట్లాడడం. తర్వాత ఫైనల్గా ఒక సెంటిమెంట్ దాంట్లో జోడించి ఓ స్నేహితుడు, ఆ స్నేహితుడు కొడుకు, వాడు ఆర్మీలో పనిచేయడం, ఇట్లా ఇవన్నీ చేసేసి మొత్తానికి అట్లా ఫినిషింగ్ చాలా రసవత్తరంగా, నవరసభరితంగా తయారు చేసుకున్నాం. ఆడుతూ ఉన్నాం. తర్వాత మొట్టమొదటి 60 నిమిషాలు చేసాము. ఆ తర్వాత 75 నిమిషాలు చేసి, అంటే ఇంకొక సమస్య కలుపుకోవడం, ఇంకొక సమస్య యాడ్ చేసుకోవడం. మా చేతిలో పని కదా, ఇంకొకళ్ళ పిలిచేయండి, వాళ్ళ చేత రికార్డ్ చేయించి వాళ్ళు పెట్టేసాడు. సో 100 నిమిషాలు చేసాం. సో 100 minutes వన్ మ్యాన్ షో అనేది పాపులర్ అయిపోయింది అలెగ్జాండర్ బాగా. ఇది చేసుకుంటూ ఉండగా
ఇప్పటికి 66 ప్రదర్శనలు ఇచ్చాను. ఓకే. ఒక 25-30 ప్రదర్శనలు అయ్యేప్పటికి పోసలు అనేవాడు నన్ను మామూలుగా బాబు బాబు అని పిలుస్తుండేవాడు. మా ఇంట్లో నన్ను పెద్దబాబు అని పిలుస్తారు. మనం సినిమా తీసుకుందాం బాబు, సినిమా తీసుకుందాం, సినిమా చేసుకుందాం, 2-3 కెమెరాలు పెట్టుకుని చక్కగా సినిమా చేసుకుందాం, ఎక్కడైనా లొకేషన్ పెట్టుకుని అనేవాడు. మామూలుగా థియేటర్లో కాదు, థియేటర్లో చాలామంది తీశారు కానీ అవి పర్ఫెక్ట్గా రావు కదా, మధ్యలో గ్యాప్స్ వస్తుంటాయి, ఎవడో ఒకటి నడిచి వెళ్తుంటాడు, వాడు వస్తుంటాడు, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అందుకని పర్ఫెక్ట్గా పక్కాగా చేసుకుందాం అనే ఒక ఆలోచన ఎప్పటి నుంచి అనేవాడు పాపం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే 2 years బ్యాక్ చనిపోయాడు. సో అది నాకు మనసులో ఉంది, చెయ్యాలి, దీన్ని ఏ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక నాకు అచీవ్మెంట్. 100 నిమిషాలు నేను ఒక్కడనే చేశానంటే ఇట్స్ ఎన్ అచీవ్మెంట్. ఈ అచీవ్మెంట్ని కాపాడుకోవాలి నేను, నా తరతరాలు, నా బిడ్డలు, నా మనవాళ్ళు మనవరాళ్ళు, వీళ్ళు కూడా ఇదిగో మావాడు ఇదిగో ఒక 1 man షో 100 నిమిషాలు చేశాడు అనుకోవాలి. అది ఒక సినిమాగా తీసుకుందాం. అంతేగాని దాని మీద డబ్బు ఆశ కాదు, దాని మీద కొంత డబ్బు ఖర్చు పెట్టాలి, తప్పదు సినిమా తీయడం అంటే అని మొత్తానికి దాన్ని తయారు చేసుకొని ఎవరా అంటే నాటకాలు నేనే డైరెక్ట్ చేసుకుంటాను కానీ సినిమా అనేది 24 క్రాఫ్ట్ల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నవాడే చేయగలడు కనుక నాకు బాగా స్నేహంగా ఉండేవాడు అందులో ధవళ సత్యం గారు. ఆయన కూడా బాగా స్నేహంగా ఉంటాడు. ఆయన అడిగాను, ఓ బాగుంది, చాలా బాగుంది. ఆయన పూసల గారికి కూడా బాగా మిత్రుడే, వాళ్ళిద్దరు కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. చేద్దాం, పూసల ఎటు లేడు కదా, పూసల కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను నేను కూడా. చేద్దాం అన్నాడు. ఇద్దరం కలుసుకున్నాం, మాట్లాడాం. ఏ అక్షరమో మార్చలా, ఆయన రాసిందంతా యాజ్ ఇట్ ఈజ్గానే చేసాం. ఇంకా అక్కడక్కడ కొద్దిగా యాడ్ చేసాం, కొంచెం యాడ్ చేసాం అంతే. పక్కా ఫీచర్ ఫిలిం లాగా చేసి చాలా బాగా చేశాడు ఆయన, ధవళ సత్యం గారు. 2 గంటలు వచ్చింది, ఒక 4 నిమిషాలు తక్కువ 2 గంటలు వచ్చింది. ఎందుకంటే ఈ షార్ట్స్ డివిజన్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దీనివల్ల ఇంకొంచెం పెరిగింది. అద్భుతంగా వచ్చింది. మొన్న December 30వ తారీఖు సెన్సార్ కూడా చేయించాను. ఆ తర్వాత నాకు ఉద్దేశం ఏంటంటే కేవలం మనం ఒక లైబ్రరీ కాపీ లాగా పెట్టుకోవడమే కాకుండా కొన్ని అవార్డ్స్ కూడా పంపిద్దాం. నేను ఒక్కడనే కదా చేశాను. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం సునీల్ దత్ గారు యాదే అనే ఒక సినిమా తీశాడు, ఆయన ఒక్కడే యాక్ట్ చేస్తూ. అది రిలీజ్ చేశాడు. ఆయన హీరో. సో హీరోయిన్ కాదు కదా, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసింది ఒక 1 man షో అంటే ఎవరు కొంటారు, ఎవరు రిలీజ్ చేస్తారు? అథవా ఎవడన్నా రిలీజ్ చేసినా ఒక థియేటర్లో ఒక జేపీ గాడే ఉన్నాడంటే ఎవరు చూస్తారా? చూడరు కదా. అది తెలుసు నాకు. సో నా మీద నాకు అది ఉంది. ఎందుకంటే నార్మల్గా ఉండడమే కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి. కనుక కేవలం కొన్ని అవార్డ్స్కి పంపిద్దాం అనుకున్నాను, అవార్డ్స్కి పంపిస్తున్నాను. నేషనల్ అవార్డ్స్కి పంపాను, పాపం ఏమి రాలేదు. సరే కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కూడా పంపిస్తున్నాను. ఎప్పుడన్నా ఏదన్నా ఎవరికైనా ఇష్టం ఉంటుందేమో, నచ్చుతుందేమో, వస్తుందేమో, అది నాకు ఇంకా తెలియదు. జస్ట్ ఇప్పుడే ప్రారంభించాను, అది మాత్రం వచ్చా. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో అందరికీ చూపించాలనే ఒక కోరిక మాత్రం నాకు ఉంది. అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, ఆర్టిస్టులకి అందరికీ చూపించాలి. అంటే వాట్ ఈస్ జేపీ అనే విషయం చూపించాలి వాళ్ళకి. అంటే కొన్ని మోసంలో పోసిన పాత్రలు మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు. సో ఆల్రౌండ్ ఎబిలిటీస్ చూపించగలిగిన క్యారెక్టర్ అది అందరికీ చూపించాలని కోరిక నాకు. ఫ్రీగానే అందరికీ షోస్ వేసి చూపిద్దామని కోరిక. అది ఇంకా తీరల, ఇంకా అందరూ చూడడం సంభవించలేదు. ఈ లోపల ఏదో రావడం, ఏదో షూటింగ్ రావడమో చేసుకోవడం ఇలా జరుగుతూ ఉన్నాయి. అందరికీ చూపిస్తాను వీలైనంత వరకు. మిగిలిన వాళ్ళందరికీ కూడా షోస్ వేసి చూపిస్తాను. ఆ తర్వాత దాన్ని అలా ప్రిజర్వ్ చేసుకుంటాను. ఎవరికైనా ఏదైనా నచ్చి ఏదైనా ఒక చిన్న ప్రైజో అవార్డో ఇచ్చాడనుకో సంతోషం, ఇవ్వకపోయినా సంతోషమే. ఎందుకంటే నా బిడ్డ నాకు వద్దు కదా, గొప్పది కదా. బట్ ఇప్పటికి ఆల్రెడీ ఏదో 2 షోలు వేశాను, చూశారు, కొంతమంది చూశారు, డైరెక్టర్లు చూశారు, ఆర్టిస్టులు చూశారు. చాలా థ్రిల్లింగ్గా కూడా ఫీల్ అయ్యారు. ఏమాత్రం ఒక్కడు అనే మాకు అర్థం కాలేదండి, ఎక్కడ బోరు కూడా కొట్టలేదు. అలా హ్యాపీగా జరిగిపోతూనే ఉంది. క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. అట్లాగే మిగతా వాళ్ళందరూ చూస్తారని, చూసి ఆనందిస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని కూడా నేను ఆలోచిస్తున్నాను. అంటే నాదొక చిన్న ప్రశ్న, ఇప్పుడు మీరు ఏదైతే తీశారో అది యూట్యూబ్లో పెడితే ప్రజలకు దగ్గర అవుతుంది కదా. అది కొంత ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఇప్పుడు మన ఇది ఫెస్టివల్స్కి వాటికి పంపిస్తున్నాను కదా, ఈ ఫెస్టివల్స్ ప్రాసెస్ అయిన తర్వాత ప్రెస్ షోలు అవి వేద్దామని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఆ తర్వాత ఎవరైనా యూట్యూబ్ ఎవరైనా కన్సల్ట్ చేసి
మంచి అనుకూలంగా ఉండే దాంట్లో చేద్దామని చెప్పేసి కూడా ఐడియా అంటే ఎక్కువ మంది చూడాలన్నది నా కోరిక కదా. చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడినప్పటి నుంచి నా టాలెంట్ చాలా మంది చూడాలి, ఎక్కువ మంది చూడాలి, ఎంతో మంది చూడాలి అనేది. కనుక ఇప్పుడు మీది ఒక 1 మిలియన్ అన్నావు, అట్లాగే ఇంకోటి 2 మిలియన్స్ ఉంటుంది, ఇంకోటి 10 మిలియన్స్ ఉంటుంది. ఎవరిదైనా ఇట్లాగే ఎక్కువ మంది ప్రేక్షకులు చూడగలిగే దాంట్లో ఇద్దామని నా కోరిక ఉంది. అవునండి. అంటే ఇది యూఎస్లో కూడా టెలికాస్ట్ అవుతుంది. యూఎస్లో కూడా చెయ్యాలి, యూఎస్లో షోస్ వేయాలన్నారు. యూఎస్లో షోస్ వేయమని ఇప్పుడు నా తమ్ముళ్ళు ఉన్నారు కనుక నేను వాళ్ళని చెప్పాను, అడిగాను నేను. యూఎస్లో కూడా ఒక థియేటర్లో ఒక 1 వీక్ ఆడాలంటది. అంటే ఏదో కొన్ని అవార్డ్స్కి పంపించాలంటే అక్కడ కూడా నేను ఒకడు అడిగాను అనమాట. ఏదన్నా ఓ చిన్న థియేటర్ అక్కడ కూడా ఎంతోమంది పట్టరు, పెద్ద పెద్ద థియేటర్లే ఉండవు మనలాగా, చాలా చిన్నవే ఉంటాయి. ఓ 50 మంది, 100 మంది, 70 మంది పెట్టే అటువంటి. అలాంటిది ఒక వారం హైర్కి తీసుకోండి, హైర్కి తీసుకుని వెయ్యండి. మొత్తం మన తెలుగు వాళ్ళందరికీ వీలైనంత మందికి చెప్పండి, వీలైనంత మంది చూస్తారు. ఒక 1 వీక్ లాస్ ఏంజల్స్లో వేయమని అడిగాను, చేస్తామని చెప్పారు వాళ్ళు. అది మరి ఎప్పుడు జరుగుతుందో అనేది ఇంకా చెప్పలేను, అది విషయం. మీ మొట్టమొదటి సినిమా రామానాయుడు గారితో మొదలుపెట్టారు. యాక్చువల్గా ఆయనే దానికి అంతా చేసింది. అయితే ఆయనలో మీరు ఒక దాంట్లో మీరు చెప్పడం జరిగింది ఏంటి, ఆయనలో మీకు నచ్చేంత గొప్ప వ్యక్తిత్వం ఏంటి, మీకు నచ్చే విషయం ఏంటి అసలు? ఒక వ్యక్తిత్వం ఏంటంటే ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్ కదా. ఒక చిన్న ఆర్టిస్ట్ ఉన్నా కానీ ఆ చిన్న ఆర్టిస్ట్ అక్కడ నుంచునున్నాడు, లేకపోతే అటు పాస్ అవుతున్నాడు, వాడు ఈయన చూడలేదు, ఆయనకి నమస్కారం కూడా పెట్టలేదు, ఆయనకి పాదాభివందనం కూడా చేయలేదు, అయినా సరే ఏ సుబ్బారావు అని పిలుస్తాడు ఆయన. నేను ఒక గొప్ప ప్రొడ్యూసర్ని, నాదొక పెద్ద నేను కోటీశ్వరుణ్ణి అసలు అనే ఆలోచన ఆయన కలగదు. అది ఆయనలో, ఆ మహానుభావుల్లో నాకు నచ్చిన గుణం. ఎందుకంటే నాకు సెకండ్ ఇన్నింగ్స్ అని ఒకటి ఉంది సినిమాల్లో. ఒక ఇన్నింగ్స్ అయిన తర్వాత అప్పుల్లో మునిగిపోయాను భయంకరంగా. మునిగిపోయి బిడ్డల్ని ఇంకా మంచి స్థితిలో ఉంచాలనుకున్నప్పుడు నేనే అప్పుల్లో మునిగిపోతే ఇంకా ఇబ్బంది పడిపోతాను కదా అని మానేసి వదిలేసి ఇండస్ట్రీ వెళ్ళిపోయాను. 5 సంవత్సరాలు చేశాను. అప్పటికి ఒక 20-25 సినిమాల దాకా చేశాను. డబ్బులు రావట్లా, ఊరికే చేయించుకుంటున్నాను. ఇంక వెళ్ళిపోయి లాభం లేదు, ఎందుకంటే వెనక ఆస్తి ఏం లేదు, అది నీకు తెలుసు కదా, ముందే చెప్పాను. అట్లాగే ఉద్యోగం, నా లాస్ ఆఫ్ పే లీవ్ 9 సంవత్సరాలు నా సర్వీసులు, 9 ఏళ్ళు లాస్ ఆఫ్ పే. అంటే జీతం ఏమి లేదు, జీతం ఏమి లేకుండా నా భార్య బిడ్డల్ని 9 సంవత్సరాలు అప్పులు చేసి పోషించుకున్నాను. నేను అక్కడ ఉండడానికి ఖర్చులు ఇవన్నీ. పాపం చాలా మహానుభావులు చాలామంది 5,000 కావాలంటే 5,000, 10,000 కావాలంటే 10,000 ఇచ్చారు. బట్ అందరికీ తీర్చుకున్నాను, ఎవరికి రుణపడలేను అమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు అసలు ఇండస్ట్రీ గుడ్ బై చెప్పాను. ఈ 5 సంవత్సరాలు కూడా 3 సార్లు 3 సినిమాలకి నాకు ఫోన్ చేసింది నా ఇంటికి. అప్పుడు ల్యాండ్ లైన్లే రామానాయుడు గారే, సురేష్ ప్రొడక్షన్స్ నుంచే ఫోన్లు వచ్చినాయి. అయితే నేను మాట్లాడేవాడిని కదా, నేనే మాట్లాడినా కానీ ఆయన ఊళ్ళో లేరండి, ఆయన లేరండి అని చెప్పేసి పెట్టేసేవాడు. ఎందుకంటే పొరపాటున మళ్ళీ వెళ్ళి నేను దాంట్లో దిగితే మళ్ళీ ఇంకా ఏదో చేద్దాం అని చెప్పేసి అలా ఇబ్బందులు పడిపోతానేమో ఇంకెక్కువని మళ్ళీ వచ్చేసాను. బ్యాక్ టు చెప్పేవాడిని. ఎందుకంటే ఇండస్ట్రీ ఎవరు గుర్తుపెట్టగల, ఒక రామానాయుడు గారే నన్ను గుర్తుపెట్టుకున్నాను. వచ్చి నేను పొద్దున్నే 6 గంటల నుంచి 9:30 దాకా ట్యూషన్లు, 10 నుంచి 5 దాకా మళ్ళీ స్కూలు, మళ్ళీ 5:30 నుంచి రాత్రి 9:30 దాకా ట్యూషన్లు. ఇలా చెప్పుకుని మరి అప్పులన్నీ కూర్చుకోవాలి కదా, తీసుకోవాలి కదా. ఎవరు లేరు నాకు, వెనక ఆస్తి లేదు తీర్చుకోవడానికి. సో నాకు కష్టపడి నేనే చేసుకోవాలి. సో ఒక 5 సంవత్సరాలు దాదాపుగా అలా కష్టపడుతూ ఒక 40 to 45% నేను అప్పులు తీర్చుకోగలిగాను. ఈ 5 సంవత్సరాల చివరిలో ఏమైందంటే పొరపాటున నా ఫ్రెండ్ ఒకడు, నా కొలీగ్ ఒకడు హైదరాబాద్లో అపోలోలో 500-600 అప్పుడు ఫుల్ బాడీ చెకప్ చేస్తున్నారంట, చేయించుకోవడానికి వెళ్తున్నా, నాకు కాస్త రావా అన్నాడు. 4 రోజులు సెలవులు వచ్చినాయి అందుకు. సరే పదాన నేనే పెట్టుకుంటా, ఛార్జీలు నేనే పెట్టుకుంటా అన్నాడు. అప్పుడు మళ్ళీ అది కూడా కష్టం, ఇబ్బందులు కష్టాలు. సరేనన్నాను, బయలుదేరాను. తీరా వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక 10 రూపాయలు 5 రూపాయల రూమ్లో దిగాము, స్నానం చేసేసాము, బయలుదేరి అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. ఫారాలు రాస్తుంటే అందరూ చేయించుకోవా నువ్వు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేవో, ఎప్పుడో ఒకటి బుద్ధి కానీ జీతాలు వచ్చినప్పుడు లేకపోతే అరియర్స్ ఏదన్నా ఉంటే వచ్చినప్పుడు ఇద్దు కానీ అన్నాడు. సరేనే నేను కూడా మొదలుపెట్టా, రాస్తున్నా చేయించేసుకుందామని. ఈ రాయించేసుకుంటే వెనక నుంచి ఏ జయప్రకాష్
అని పిలుపొచ్చు. ఎవరు అని వెనక చూసి రమణుడు గారు. నాయుడు గారు పరిగెత్తా ఆయన దగ్గరికి. అంకుల్ అంకుల్ అనేవాడు ఆయన. అంకుల్ అని పరిగెత్తాను. ఏమైపోయావయ్యా, అంతు లేకుండా పోయావు, బుద్ధి జ్ఞానం ఉందా నీకు, మంచి ఆర్టిస్ట్వి, ఏమైపోయావు అన్నాడు. లేదు అంకుల్, నాకు మరి కలిసి రావట్లేదు, బాగా అమౌంట్ రావట్లేదు, బాగా ఇబ్బందులు ఉంది, అప్పులు అవుతున్నాయి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. సరే 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 ఓకే ఓకే వదిలేసి కానీ కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాము, మొత్తం సురేష్ బాబు చూసుకుంటున్నాడు, వీళ్ళు ఒకసారి కలు, సాయంత్రం కలు, ఒక క్యారెక్టర్ ఉందా, చాలా మంచి క్యారెక్టర్ ఇది, నువ్వు వేస్తే చాలా బాగుంటుంది, నేను కూడా ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి కలు. ఏం చేస్తున్నావు అంటే ఇది బాడీ చెకప్కి వచ్చాను. అయిపోయింది రే తెళ్ళు, నువ్వు కలవకుండా వెళ్ళావంటే ఊరుకో, నేను చంపేస్తా అన్నాడు. ఇరుక్కుపోయారు. ఏం చేస్తాను మరి, అంత పెద్ద ఆయన. సరే అంకుల్ సరే అన్న. సరేపో అన్నాడు. అయిపోయింది. వచ్చేసాము, సంతకం పెట్టాము, మా బాడీ చెకప్లు ఇవన్నీ చేయించేసుకున్నాం. అయిపోయింది. సాయంత్రం 4ింటికో 5ింటికో మొత్తం రిజల్ట్స్ అవన్నీ ఇచ్చేసారు. అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరే సురేష్ గెస్ట్ హౌస్, అపోలో హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోతే ఆయన సురేష్ బాబు గారు కవర్ చేస్తే రేపొద్దున తీద్దాం, రేపొద్దున ఇది మన ఫోటో సెషన్ పెట్టుకుందాం, అక్కడే రూమ్ ఇవ్వండి అన్నాడు. అక్కడ రూమ్ ఇక నాకు అలవాటే, బ్రహ్మపుత్రుడి దగ్గర నుంచి అక్కడ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ రూమ్ ఇస్తారు. రూమ్ ఇచ్చారు. మావాడు ఇంకా హ్యాపీ, సినిమా సరే ఉండిపోదాం మీరు దేనికి వచ్చారు అసలు ఇక్కడికి, ఎవరు కలిశారు, ఎటువైపు టర్న్ అయ్యి చూడండి. మళ్ళీ తెల్లవారి పొద్దున్నే 9ింటికో ఏమో ఫోటో సెషన్ పెట్టారు స్టూడియోలో, రామానాయుడు స్టూడియోలో. ఫోటోలో 50 ఫోటోలు తీశారు, పంచాయి ఇవన్నీ కట్టి మీసాలు పెట్టి ఇవన్నీ చేసి అయిపోయింది. సరే ఇక అయిపోయింది, బయలుదేరి వెళ్ళమన్నా. వెళ్ళిపోయాను. 3వ రోజు రాత్రి జయంత్, దానికి డైరెక్టర్ జయంత్ పరాంజిపే ఫోన్ చేశాడు. కంగ్రాచులేషన్స్, హీరోయిన్ ఫాదర్ మెయిన్ విలన్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నాడు. షాక్ నాకు. అదే ప్రేమించుకుందాంరా. నిజంగా భయపడతారు సార్ ఆ సినిమాలో మిమ్మల్ని చూసిన వాళ్ళు. హీరోయిన్ ఎంత సినిమాటిక్గా జరిగింది నా జీవితంలో ఇది, నేను అనుకోలే. మళ్ళీ నాకు అందుకనే మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ అని మళ్ళీ ఆహ్వానించాడు ఆయన, మళ్ళీ రమ్మన్నాడు. చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు. ఈవెన్ సురేష్ బాబు గారు కూడా ఎంతోమందిని ఇంకా ఆయన మనసులో ఉన్నారు. అమరీష్ పూరిని అనుకున్నాడు, మళ్ళీ కాదని నానా పటేకర్ని అడిగారు, ఆయన 1.5 కోటి అడిగాడంటే ఆ రోజుల్లోనే. అబ్బబ్బబ్బో ఎంత ఎందుకు మనకు తట్టుకోలేము, మన బడ్జెట్కి సరిపోదు అన్నట్టుగా ఎందుకు మాట్లాడారు. ఇట్లా చాలామందిని చూశారు. అన్ని ఫోటోలు చూస్తా నీ ఫోటోల దగ్గరికి వచ్చేది ఆగిపోయేవాళ్ళం అయ్యా, అవే చూసుకుంటూ ఉండేవాళ్ళం అనేవాడు జయంత్. అది ఏమిటో నాకు కేవలం ఆ పరమేశ్వరుడు దయ, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు. అట్లా మళ్ళీ వచ్చింది అనమాట. అంతకు జస్ట్ 2 ఏళ్ల క్రితమే నా శివ దీక్ష కూడా మొదలెట్టాను. ప్రతి సంవత్సరం 40 రోజులు చేసి 41వ రోజు మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉండేవాడిని. ఆ రోజు రాత్రి పాగా దర్శనం చేసుకుని దీక్ష విరమించి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. 18 సంవత్సరాలు చేశాను అది. ఒక 2 సంవత్సరాలు అవగానే ఈ ఆఫర్ నాకు వచ్చింది. అంటే అయ్యే చల్లగా చూశాడు. శివయ్య దయ్యే, ఈ జీవితం శివయ్య దయ్య, పరమేశ్వరుడు దయ్య. అది షాకింగ్ అనమాట. అట్లా వచ్చిన తర్వాత ఆయన నువ్వు కామెడీ టచ్ ఉంది నాకు తెలుసు అని వాడు జయంత్. నాకు అవుట్ అండ్ అవుట్ సీరియస్గా ఉండాలి, అవుట్ అండ్ అవుట్ సీరియస్, అసలు ముఖంలో ఎక్కడ పొరపాటున కూడా కామెడీ అనేది కనపడకూడదు నాకు, చాలా సీరియస్ ఉంటారు ఆ సినిమాలో. ఆ తర్వాత సురేష్ బాబు గారేమో ఏదన్నా మేనరిజం ఏదన్నా పెట్టుకోండి బాగుంటుందేమో, మేనరిజం పెట్టుకున్నా మళ్ళీ ఇంకా నవ్వు వస్తుంది గబుక్కన, ఒన్ని దుంపదేగా అని అది పెట్టుకున్నాం అనుకో, ఇట్లా తస్తదియ్యా ఇట్లా పెట్టుకున్నాం అనుకో, ఏదో మళ్ళీ నవ్వు వస్తుంది. అది కూడా కాదండి అని చెప్పేసి ఎందుకో థాట్ వచ్చింది. అదే మళ్ళీ ఆ శివయ్య పుట్టించాడు మా తలకాయలో. ఇది ఫ్యాక్షనిస్ట్ సబ్జెక్ట్ అని చెప్పారు అన్నారు కనుక నేను ఒకసారి, నాకు రాయలసీమ భాష బాగా వచ్చు, నా చిన్నతనం అంతా నేను అదే మళ్ళీ వెళ్తానేది. ఒక వారం 10 రోజులు మళ్ళీ వెళ్ళి ఇంకా వొకాబులరీ అంతా నేను పోగు చేసుకుని వస్తాను తిరిగి. అది పెడదామండి అన్న. పరుచూరి వెంకటేశ్వర గారు భలే సపోర్ట్ చేశాడు. బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది నీకు, వెళ్ళాను. సురేష్ బాబు గారు వెళ్ళమన్నాడు. పొద్దున్న తీసుకుని ఒక 10 రోజులు మొత్తం ఆ ఏరియాలో, కర్నూలు జిల్లాలో నంద్యాల రూమ్ తీసుకున్నాం. అప్పుడు తాతగారు మళ్ళీ అక్కడికి వెళ్ళడం రావడం ఇవన్నీ ఇబ్బందులు అవుతాయని రోజంతా చిన్న టేప్ రికార్డు ఉండేది, అది ఇక్కడ పెట్టేసుకొని ఎవరితో మాట్లాడుతున్నాడో ఇట్లా ప్రెస్ చేయడం. మాట్లాడాం, ఏమన్నా ఏం చేసావు, ఎడికి పోతాడావు, ఎరువులు కొట్టు పెట్టుకోనికి వచ్చినామన్నా మేము, ఇక్కడ ఎరువులు పోతాయి అని అడగడం, ఇట్లా వాళ్ళు ఏదో చెప్పడం, ఇవన్నీ ఈ మాటలన్నీ రికార్డ్ చేసుకోవడం. రాత్రికి మళ్ళీ రూమ్కి వెళ్ళడం. అంటే నేను ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చాములే. రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని భోంచేసి ఆ మాటలు అన్నీ మన ఏ మాటకి ఇక్కడ ఏ మాట, మన ఏ మాటకి ఇక్కడ మాట వాడతారు అని చెప్పేసి ఇవన్నీ
నోట్స్ తయారు చేసుకున్నాను. టీచర్గా పనిచేశాను కదా, అది కాస్త నాకు అడ్వాంటేజ్ అయ్యింది అనమాట. మేనరిజం దొరికిందా సార్ ఫైనల్లీ? భయంకరంగా అంటే డైలాగ్ మాట్లాడడం కూడా వీళ్ళ వ్యాస నాకు వచ్చి ఇదివరకు, ఎందుకంటే చిన్నతనం నుంచి నాన్నగారితో పాటు ఈ ఊళ్ళన్నీ తిరిగాను. గడప, అనంతపురంలో ఎస్ఎస్సి చదువుకున్నాను నేను. తాతగారి దగ్గరికి వచ్చేవాడిని. అక్కడ మరి మిగతా వాళ్ళు, పని వాళ్ళు వీళ్ళు కూడా అక్కడ వాళ్ళందరూ ఆయాస మాట్లాడుతుండేవాళ్ళు కదా, అది నేను ఇమిటేట్ చేయడం. కాలేజీలో నాటకాల్లో కూడా ఆ లాంగ్వేజ్ పెట్టేవాడిని, ఆయాస స్లాంగ్ పెట్టేవాడిని. సో ఇది మాకు బాగా కలిసి వచ్చింది. 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి ఏదన్నా ఒక డైలాగ్ ఇవ్వండి నేను చెప్తానన్న. పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇచ్చాడు ఆయన. దాన్ని జస్ట్ అట్లా మార్చుకొని చెప్పేశారు. నాకు చాలా మంది అంటే గుర్తులేదు కరెక్ట్గా ఏది చెప్పారు. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు, అయ్యా కర్నూలు, గడప వీళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు, నువ్వు బ్రహ్మాండంగా ఉంది, ఓకే ప్రొసీడ్ అన్నాడు ఆయన. అంతే, ఇక ఆ లాంగ్వేజ్ పెట్టామన్నమాట. అది టర్నింగ్ పాయింట్. రాయలసీమ భాష కర్నూలు, కడప, అనంతపురం ఎవరు వాళ్ళ అప్పటి వరకు వాళ్ళు మొట్టమొదటిసారి ఆ భాగ్యం నాకే దొరికింది. అదనమాట ఆ చోటు నాకు ఇచ్చారు. కేవలం ఆ పరమేశ్వరుడు దయ. అసలు మీకోసమే పెట్టడం ఏంటంటే, ఇక మాట్లాడడం ఏంటంటే ఆ కొత్త మాటలు. ఈవెన్ చివరికి సినిమా అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా సురేష్ బాబు గారికి భయం. థాయ్ ఏం రా చంపేచ్చా, ఈ నచ్చుతాయో నచ్చవో మిగతా వాళ్ళందరికీ, అందుకని ఒక పని చేద్దామండి, రాయలసీమ ప్రింట్స్ వరకు రాయలసీమ భాష చెప్పిద్దాం, మిగతా ప్లేస్లన్నిటికీ మామూలు భాష చెప్పిద్దాం అని కూడా అనుకున్నాడు ఆయన. పరుచూరి వెంకటేశ్వర మాత్రం ఆయన నో, డెఫినెట్గా కొత్తదనాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారు, ఏం భయపడద్దు, చెప్పించాను. ఇంకా అది సూపర్ హిట్ అయింది కదా, 25 వీక్స్ ప్రేమించుకుందాంరా, అది మళ్ళీ నాకు సెకండ్ టర్నింగ్ పాయింట్ అనమాట. మొట్టమొదట బ్రహ్మపుత్రుడితో, అది మన సురేష్ ప్రొడక్షన్సే. తర్వాత ఇప్పుడు దీంతో అది టర్నింగ్. ఓహో, ఒక ఆర్టిస్ట్ వచ్చాడు రా, బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ వచ్చాడు అనే గుర్తింపు, ప్లస్ వీడి లాంగ్వేజ్ ఏదో భలే గమ్మత్తుగా మాట్లాడాడు, రాయలసీమ లాంగ్వేజ్. రాయలసీమ వాళ్ళందరూ మావాడే అని ఫీల్ అయిపోయారు. అట్లాగే మిగతా వాళ్ళందరూ ఈ రకమైన వాయిస్, ఈ రకమైన స్లాంగ్ అనేది వినడంలో ఒక కొత్తదనం ఫీల్ అయ్యారు. దాంతో ఇక అట్లాగా ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకి సమరసింహారెడ్డి, నెక్స్ట్ ఇయరే, ఇది 97 ఇది రిలీజ్ అయింది. 96లో వర్క్ చేశాను. 98లో సమరసింహారెడ్డి షూటింగ్ చేశాను. 99 పొంగల్కి సమరసింహారెడ్డి రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత ఇక పూర్తిగా నమ్మకం వచ్చేసింది. అప్పటికే నేను హెడ్ మాస్టర్గా ఉన్నాను, ప్రమోషన్ వచ్చి. సో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అలాగే అస్సలు సినిమాలు చూడని వాళ్ళకి నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని కూడా చెప్తుంటా. అప్పుడు సినిమాలతో సంబంధం లేని వాళ్ళు సినిమాలో గుర్తుపెట్టుకున్నా, ఏం చేసేవాడు నువ్వు అంటారు కొంతమంది. పాపం నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్. వెరీ గుడ్, నిజమే కదా, అబద్ధమే. చూడని వాళ్ళని గుర్తుపట్టడం లేదే అని నాకేం ఫీలింగ్ ఉండేది కాదు. ఎందుకంటే కొంతమంది గుర్తుపట్టారు, అక్కినే నాగేశ్వరరావు గారిని కొంతమంది గుర్తుపట్టేవాళ్ళు కాదు. దానికి మనం ఏం చేయగలం? కొంతమంది సినిమాలు చూడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా. ఎప్పుడన్నా ఏదైనా భక్తి సినిమా వస్తే మాత్రమే చూసేసి అంతవరకు, ఆ తర్వాత అవి గుర్తుండవు. ఆర్టిస్టులు ఎవరో కూడా గుర్తుండరు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు గుర్తించకపోయినా చాలా బాధపడతారు, చాలా హర్ట్ అయిపోతారు. చాలా హర్ట్ అయిపోయి, చాలా బాధపడిపోయి దిగులు పడిపోతారు. ఎందుకు? అవతల వాళ్ళ శత్రువుని చూసినట్టు చూస్తారు. సార్, మీరు అనుకున్నట్టుగా మీకన్నా ఒక 10 మెట్లు మీ పిల్లల్ని ఎక్కించాలని ఒక తాపత్రయం ఉండేది. ఇప్పుడు మీకు మన సంతృప్తి ఉందా? పిల్లల్ని హ్యాపీగా సెటిల్ అయిపోయారు. నాకంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించాలని ఏం లేదు నాకు. ఏదైనా వాళ్ళకి సరిపోయినంత వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు హ్యాపీగా పోషించుకుంటారు. నేను ఇవ్వాల్సిందేంతో నేను ఇచ్చేసాను ఓ తాతగా. అది నా విధి. అంతకంటే చేయగలిగిందే ఉంది. కేవలం బిడ్డల కోసమే మళ్ళీ. సో ఒక 3-4 ఏళ్ళు నా అప్పులన్నీ తీర్చుకోవడానికి సరిపోయింది, తీర్చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చింది కాస్త వాళ్ళ కోసమే ఏదో చేస్తున్నాను. జస్ట్ కొంచెం సపోర్ట్ ఉంటుంది, ఇక అంతకంటే ఏం లేదు. అంతేగాని మొత్తం తీసుకెళ్ళి ఏదో పెట్టడం కాదు. నేనేమి విపరీతంగా కోట్లు సంపాదించి చేయడం కాదు. ఇప్పుడు నేనే హీరోని, డైరెక్టర్ని కాదు కదా. కనుక నార్మల్గానే వచ్చిందేంటో కాస్త ఖర్చు పెట్టి కొంత పర్సంటేజ్ నాటకానికి,
మళ్ళీ మీకు అదొకటి ఉంది కదా, అదొక వ్యాపకం ఉంది మీకు మీ మనస్సంతృప్తి కోసం. అట్లాగే ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, జూనియర్ టెక్నీషియన్లు వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుంటే ఎక్కువ పర్సంటేజ్ వస్తే వాళ్ళని పై చదువులు చదివించడం, 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఇట్లా అవి చదివించడం కూడా వాళ్ళకు కూడా కొంతమందికి అలా కూడా ఎవరికి తెలియకుండా కామ్గా వాళ్ళు వచ్చేవాళ్ళు. బాగా మార్కులు వచ్చినాయి అంటే వాళ్ళకి జీతం కట్టడం అవన్నీ చేసేవాడిని అట్లా. ఎందుకంటే కొంత పర్సంటేజ్, ఎందుకంటే మా నాన్నగారు విపరీతంగా సహాయం చేసేవాడు, ఎంతోమందికి సహాయం చేసేవాడు. ఆయన నయా పైసా లంచం తీసుకునేవాడు కాదు, కానీ ఎంతోమందికి సహాయం చేసేవాడు, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించారు, ఎంతోమందిని కొన్ని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆయన చేసిన దాంట్లో కనీసం 1% 2% అన్నా చేయాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొంత కాస్త ఉండాలి కదా. అందుకని అట్లా కూడా దాని గురించి అని కాదు, అది సహజంగా పుట్టింది, మనసులో పుట్టడమే, ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో కాదు, సహజంగానే బాగుంటుంది, మనం కొంచెం ఆదుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం. ఎందుకంటే అది తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆ బుద్ధి, ఆ జ్ఞానమే అంతవరకు. అలా చేసుకుంటూ ఉన్నాను. ఎవరు దానికి అడ్డుపడకపోవడం, ఎవరు దానికి ఇబ్బంది పడకపోవడం. ఇవాళ నేను ఎవరినో చదివిస్తున్నానంటే ఓ 10,000 కట్టాను జీతం, 20,000 కట్టానంటే ఎవరు బాధపడరు. నా భార్య బాధపడదు, నా బిడ్డలో బాధపడరు, సంతోషంగానే ఉంటారు వాళ్ళు. అది అదృష్టం అనమాట. అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక మంచి క్యారెక్టర్, మూవీ అంతా ఉండే ఇంపార్టెన్స్ ఉండే లెంగ్దీ క్యారెక్టర్ ఉంది అని శ్రీను వైట్ల గారు ఫోన్ చేస్తే చేస్తారా? శ్రీను వైట్ల గారు ఫోన్ చేస్తే చేస్తారా? మంచి క్యారెక్టర్, త్రూఅవుట్ క్యారెక్టర్ అంటే చేస్తారా అంటే ఎందుకు చేయను? అంటే ఇంతకుముందు చిన్న క్యారెక్టర్స్ అనే కదా మీరు వద్దనుకున్నది. అవును, వద్దన్నాను. అంటే వరుసగా 1 డే క్యారెక్టర్స్, 1 డే క్యారెక్టర్స్, అట్లా 1 సీన్ క్యారెక్టర్స్ అయిపోయినాయి. అందుకే అంటున్నాను. దాంతో 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఒక సినిమా నేను చేయనన్నా, ఎంత బతిలానే చేయలే, మానేసా పెద్ద హీరో గారితో, అయినా చేయలే నేను. ఇటు అలవాటు అయిపోయింది ఆయనకు. ఫస్ట్ పిక్చర్ ఏమో మెయిన్ క్యారెక్టరు, హీరోయిన్ ఫాదరు, మెయిన్ విలను, ఆ వేషం ఇచ్చి, ఆ తర్వాత వన్ డే వేషాలు ఏమిటి నా తొక్కల వేషాలు, హెక్ నేను చేయను, మానేసా, చేయలే. ఇంకా ఆ తర్వాత ఢీ ఇచ్చాడు, ఢీ సినిమా. ఢీ అసలు పెద్ద టర్నింగ్ పాయింట్, మామూలుగా పేరు రాలే దాంట్లో, విపరీతంగా పేరు, నోట మాటలేదు, విపరీతంగా పేరు వచ్చింది. అది అందుకే అంటున్నాను. ఆ తర్వాత రెడీ చేశాను అట్లాగే. బట్ ఇప్పుడు 3 రోజులు 4 రోజులు వేషం చేయాలి ఇప్పుడు ఈ నెలలో, చేసేస్తాను. ప్రాబ్లం అట్లా అంటే సెంటిమెంట్ అనమాట. కొంతమందితో ఒక అనుబంధం అట్లా ఉంటుంది కనుక నన్ను బాగా లైక్ చేస్తాడు, నన్ను అంకుల్ అని పిలుస్తాడు. నన్ను బాగా ఇష్టపడే డైరెక్టర్స్ దగ్గర నేను చేయకపోతే అన్యాయం కదా అది. దానికి దీనికి పట్టించుకోకూడదు. ఇందాక కూడా చెప్పాను కదా, కొన్ని ఇష్టం ఉండి చేస్తాం, కొన్ని ఇష్టం లేకుండా చేస్తాం. బట్ 4 రోజుల వేషమైనా చాలా మంచి క్యారెక్టర్ అయి ఉండొచ్చు కదా. ఒక్కరోజు చేసినా కానీ నేను చాలా గొప్ప వేషాలు వచ్చినాయి నాకు, చేశాను నేను. అందులో ఒక ఉదాహరణ కబడ్డీ ఒక్కరోజు వర్క్ చేశాను. ఆ కబడ్డీ అనేది నాకు సమరసింహారెడ్డి కంటే పెద్ద పేరు తీసుకొచ్చింది. యాంద్రయ్యా యాన్ చేస్తున్నా అవును. వాటికి ఎంతో మంది అసలు వస్తుంది. 1 డే ఓన్లీ ఒక్కరోజే, మరొక రోజు అంత పేరు వస్తుంది అనుకున్నారా? అలాగే శ్రీను వైట్ల చేసింది కూడా ఆనందం థియేటరా అని ఇలా గమ్మత్తుగా కొన్ని బాగా పేలుతాయి, కొన్ని ఏమో నార్మల్గా వెళ్ళిపోతాయి. ఇక దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే మనం కావాలనుకుంటూ వచ్చేవాళ్ళ మనం నిరుత్సాహపరచకూడదు, చెయ్యాలి అంతే. అది నా ఉద్దేశం. ఈ డైరెక్టర్స్ మూవీలో ఖచ్చితంగా నేను చేస్తే బాగుంటుంది అని అనిపించిన డైరెక్టర్స్ ఎవరు ఉన్నారా సార్? ఇంకా ఉన్నారు అంటే మరి నాకు కుదరలేదు, కానీ బాపు గారి దగ్గర మాత్రం భాగవతం చేశాను అన్నాడు. నా అదృష్టం అది. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. జరాసంధుడు వేషం వేయించుకున్నాడు ఆయన, సమరసింహారెడ్డి. అయితే ఆయన ఎప్పుడు నేను వెళ్ళి వేషం అడగల. అదొకటి నాకు ఒక చిన్న బ్యాడ్ ఎలిమెంటే, గబక్కున తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళను నేను. బాలచంద్ర గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దగ్గర వేషం వేయాలనుకున్నాను. ఆయన ఎప్పుడైనా అడిగితే ఎప్పుడు అడగల. అయితే చివరిలో నేను అలెగ్జాండర్ నాటకం చెన్నైలో వేసినప్పుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి నాటకం చూడండి. ఆయన భలే థ్రిల్లింగ్ పీరియడ్, 100 నిమిషాలు నువ్వు అక్కడే చేస్తావా, ఎట్లా చేస్తావయ్యా, ఏం చేస్తావయ్యా, నాకు నేను వస్తా గ్యారంటీకి వస్తా అన్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్గా ఆయన కొడుకు ఐసీలో ఉన్నాడు అదే టైం, ఆ రోజు. అందుకని రాలేకపోయాడు. రాలేకపోయి కూడా ఆయన గణేష్ పాత్ర గారిని పంపాడు.
నాటకం చూసి ఎలా ఉందో చూసి నాకు కరెక్ట్గా చెప్పు ఇన్ఫర్మేషన్ చెప్పారు. అంత గొప్ప ఇష్టం ఆయనకి నాటకం అంటే, ఆయనకి ప్రాణం. మరి ఆయనకి బాలచంద్ర గారికి నాటకం అంటే ప్రాణం. అంత గొప్ప ఆయన అనమాట. ఇట్లాగే సంగీతం శ్రీనివాసరావు గారు ఎప్పుడు నేను అడగల వాళ్ళు అడగల. అట్లా కొంతమంది దగ్గర చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మాత్రం ఉంది నా దగ్గర, చేస్తే బాగుండేదని. మరి నేనుగా వెళ్ళి అడగలేదే. అట్లాగే ఇప్పుడు నాకు ఇష్టమైన డైరెక్టర్లు శ్రీను వైట్లకుడు, వినాయక్ ఒకడు, చాలా కంఫర్టబుల్గా, చాలా హ్యాపీగా. అసలు గురువు గారి దగ్గర వర్క్ చేస్తే చాలా ఆనందంగా ఉండేది. దాసనారాయణ గారు బ్యాడ్ లక్ ఆయన పోయాడు. ఆయన కూడా ఫస్ట్ బ్రహ్మపుత్రుడు డైరెక్టర్ ఆయనే కదా. నన్ను స్టేజ్ మీద తీసుకొచ్చి రామానాయుడు గారికి అప్పచెప్పింది ఆయనే. ఓకే. నల్గొండలో నాటకం అందరూ ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్తారు సార్. అంటే ఒక సీనియర్ పర్సన్గా మీరు చెప్పండి, సీనియర్ ఆర్టిస్ట్గా ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అసలు? గొప్పతనం ఏంటంటే ఆయన వృత్తిని ఆయన చాలా ఇష్టపడతారు. వృత్తి అంటే ఒక అంకిత భావం ఆయనకి. ఇప్పుడు అదే ఆలోచన, అదే ఆలోచన, అదే ఆలోచన. అట్లాగే కొత్తదనం కావాలని తాపత్రయపడుతుంటారు ఆయన. కొత్త వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళంటే భయపడతారు. కానీ ఆయన కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఉత్సాహపడుతుంటాడు. ఓ నాటకం వేస్తే చూసి ఆయన స్టేజ్ మీదకి పరిగెత్తి నన్ను వాటేసుకుని, ఏమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఫీల్డ్లో ఉండాలి, అక్కడ చలనచిత్ర పరిశ్రమలో ఉండాలి నువ్వు అని వెంటనే రామానాయుడు గారికి చెప్పి, అక్కడ ఒకటి దొరికాడు నాకు నల్గొండలో, వాడిని పిలిపిద్దామంటే ఆయన పిలిపించి మళ్ళీ ఆయన కూడా మొత్తం నాటకం చూసి రామానాయుడు గారు కూడా అప్పుడు బ్రహ్మపుత్రుల్లో నాకు క్యారెక్టర్ ఇచ్చారు. అది కూడా సినిమాటిక్గానే జరిగింది, గమ్మత్ గారు జరిగింది. 30 సంవత్సరాల చలనచిత్ర పరిశ్రమలో మీరు దీర్ఘ ప్రయాణం. ఏమనిపిస్తుంది సార్ అప్పటికి ఇప్పటికి? మామూలుగా ఉంది, హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు ఎందుకంటే వృత్తిని గౌరవిస్తాను. అది వర్క్ ఈజ్ వర్షిప్, వర్క్ ఈజ్ గాడ్. అందుకే మనం చేయవలసిన పని మనం చేయాలి. నా అదృష్టం ఏంటంటే నాకు ఏంటైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో, అభిరుచి ఉందో, అదే నాకు వృత్తిగా మారింది. అది ఇంకా సంతోషం. కనుక సంతోషంగా చేసుకెళ్ళిపోతున్నాను ఓపిక ఉన్నంత వరకు. ఇంకా ఏంటంటే ఒకవేళ పొరపాటున ఓపిక లేదు, ఇక సినిమాలకు రిటైర్ అవుదామలే, హాయిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా రంగస్థలం మాత్రం వదిలిపెట్టను. ఏదోటి చేస్తూనే ఉంటాను. అది కనుక నటన అనేది చాలా ఇష్టమైంది. అది కేవలం భగవద్దత్తం అంతే. అదొక కేవలం భగవద్దత్తమైన టాలెంట్. అది ఇన్సైడ్ జీన్స్లో ఉండాలి. జీన్స్లో లేకుండా మేడ్ ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు. అంతే. ఎవరికైనా బాగా షైన్ అవుతున్నారు, బాగా చేస్తున్నారంటే వాళ్ళకి జీన్స్లో ఆ ఎలిమెంట్ ఉందన్నమాట. కనుక అది ఉండడం అనేది నా తల్లిదండ్రుల పుణ్యం, నా అదృష్టం, ఆ పరమేశ్వరుడి దయ. అంతవరకు. అంటే బాలకృష్ణ గారి గురించి అడిగితే, అంటే మీకు అంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, ఆయన గొప్ప వ్యక్తి అండి అని చెప్పని మీరు వినడం నేను విన్నాను. సో ఏంటి ఆయనలో మీకు నచ్చిన లక్షణం ఏమిటి? సంస్కారం. అంత గొప్ప వ్యక్తి, అంత కోటీశ్వరుడు, పుట్టుకతో సహా. మరి ఆయన పెద్ద ఆయన ఇప్పటికీ చూడగానే గబుక్కని లేచి నిలబడి ఓం నమ శివాయ అంటాడు. అంటే నాకు శివుడు అంటే ఇష్టం అని ఆయనకు కూడా తెలుసు. ఇద్దరు మాత్రమే, ఒక భరణ ఒకడు, తనికెల భరణి, ఓం నమ శివాయ అని పలకరించుకుంటాను నేను. బాలయ్య బాబు కనపడ్డా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ 5 సార్లు అనాలి అంటాడు ఆయన. చిన్న పిల్లవాడి మనస్తత్వం. లేచి నిలబడ్డం ఏంటి, నేనేమిటి, ఆఫ్టర్ ఆల్ ఎవరో షూటింగ్లో సమరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుంటే మొత్తం పెద్ద గ్రూప్ ఉన్నారు, ఆ మధ్యలో షార్ట్స్ జరగాలి, ఒకటే కుర్చీ ఆయనకు వేసాను. నేను వెళ్ళా, ఎంటర్ అయ్యా షార్ట్ చేయాలి. గబక్కలు లేచాడు, కూర్చోండి గురుగారు, కూర్చోండి గురుగారు అంటాడు ఆయన. కూర్చోండి, లేదు బాబు మీరు కూర్చోండి అయ్యాట. నాకు యాక్షన్ సీన్స్లో అసలు కూర్చోలేను నేను, నుంచుంటే కానీ నాకు హుషారు రాదు. కూర్చోండి అంటే ఏదో ఒకటి చెప్పి నన్ను బలవంతంగా కూర్చోబెట్టాడు. నేననే కాదు, ఎవరైనా సరే అంత మర్యాద, అంత మన్నన ఇస్తాడు. ఇట్స్ గ్రేట్. చాలా ఆ సంస్కారం అన్నమాట ఆయనలో గొప్ప. అంత పెద్ద కుటుంబంలో పుట్టాను, అంత పెద్ద హీరోని, అంత ధనవంతుడిని, ఏ క్వశ్చన్ లేవు ఆయన. భోళా మనిషి, వడవడ చెప్పేస్తాడు అనమాట. అదని ఇదని, నేను చిన్నప్పుడు ఇలా చేశాను, చిన్నప్పుడు అలా చేశాను, అన్నీ చెప్పేస్తుంటాడు. ఇంకా ఏంటంటే ఆయనకి ఒక హ్యూమన్ కంప్యూటర్ ఆయన. వాళ్ళ నాన్నగారు చేసిన సినిమాల్లో ఉన్న పాత్రలు, సంభాషణలు అన్నీ అప్పచెప్పేస్తాడు ఆయన అవలేరుగా.
చాలా పెద్ద డైలాగ్స్ అని చెప్పేసి ఎంత టాలెంట్ అసలు అది. అన్నీ ఏ సినిమా అయినా ఏది పట్టుకున్నా కానీ అవన్నీ చెప్పేస్తుంటాడు, టప్ప 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 చెప్పేస్తాడు. గుర్తుండవు మనకి అసలు. అట్లాగే ఏదో ఇంకా నేర్చుకోవాలనే తాపత్రయం ఒకటి, ఆ మంత్రాలని కానీ అవి కానీ ఇవి కానీ ఏదో ఒకటి అది నేర్చుకోవాలి అప్పుడు చెప్పాలి, చెప్పాలి. ఓకే కరెక్టేనా మళ్ళీ మనల్ని అడుగుతుంటాడు. చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టం, అది నాకు అదృష్టం. అది తిట్టుకోనంటే ఇంకొకటి అడుగుతాను, మీరు వద్దంటే తీసిద్దాం, లేకపోతే వద్దు. అలా చూడకండి కోపంగా, ముందే భయపడతారు జనాలు. మరి తిట్టకండి అంటే తిట్టుకునే క్వశ్చన్ అంటే క్వశ్చన్ అంటే అడగలేదంటారు మళ్ళీ తర్వాత జనాలు. నేనేమన్నా అన్నది కదా. జయప్రకాష్ రెడ్డి గారు, జేపీ గారు ఆయన మూవీ షూట్కి వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి వీళ్ళకి వేషం ఇవ్వయ్యా అని చెప్పని మరి వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తారు. ఆయనతో పాటు ఎవరో ఒకరిని తీసుకొస్తారు అని చెప్పని అంటారు. అనే టాక్ ఉంది. ఏంటి సార్, నాకు నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా పరిచయం లేదు, బట్ ఏంటంటే చెప్తూ ఉంటారు అలా అందరూ. సో ఏంటి అసలు అందులో ఉండే వెనకాల? నాకు టీచర్గా పనిచేసేటప్పటి నుంచి మనిషిలో ఉండే ఒక కష్టము నష్టము ఆపదలో ఏదన్నా వాళ్ళని ఆదుకోవాలనుకోవడం, ఏదో మనకు చేతనైనంత దృఢమపడము కాస్త కూస్తో ఏదన్నా వాళ్ళకి సహాయం చేద్దాం అనుకోవడం అనే గుణం ఒకటి మరి అలా ఉంది. దానివల్లనే కొంతమందిని చెబుతూ ఉంటాను, కాస్త అంటే కొద్దిగా ఒక సీనియర్ ఆర్టిస్ట్ కనుక ఏదన్నా మాట వింటారేమో, ఏదన్నా కాస్త ఇవ్వండి అయ్యా, ఏదన్నా 4 రోజులు వేషం ఇస్తే వాళ్ళకి కాస్త మీటర్ తిరుగుతుంది ఎంతో కొంత. ఇప్పుడు చాలామంది ఇందాక చెప్పాను కదా, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు. నెలకు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు వాళ్ళకి ఎప్పుడు పని దొరుకుతుందో తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు, 500 ఇస్తారో 1000 ఇస్తారో 1500 ఇస్తారో తెలియదు. మరి వాళ్ళు ఇంటి అద్దె కట్టుకోవాలి, బిడ్డల్ని పోషించుకోవాలి, వాళ్ళని చదివించుకోవాలి, భోజనం చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేయాలంటే మరి ఏం చేస్తారు, ఎక్కడి నుంచి అవస్థలు పడుతూ ఉంటారు. అందుకని నాకు తెలిసినంతవరకు ఇప్పుడు నా శిష్యులు చాలామంది ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. అంటే ఎవరైనా నా దగ్గర ఇప్పుడు ఇవాళ జూనియర్ ఆర్టిస్టులు కూడా నా దగ్గరికి చాలామంది బతికొంచి గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం అని చెప్పి వెళ్తారు. ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా కానీ చెబుతారు. ఎందుకంటే నేను వింటాను, ఆ వినడం అనేది నాకు అలవాటు. చాలామంది ఏం ఫీల్ అవుతారంటే, ఇదిగో ఇట్లాగే ఒక టాక్ వచ్చిందో బ్యాక్ వచ్చిందంటే ఆడపిల్లలతో మాట్లాడుతుంటాను, ఆడవాళ్ళతో మాట్లాడుతుంటాను, అబ్బో జేపీ గారు మంచి కూడా ఉంటారు. ఏం లేదమ్మా, టోటల్గా ప్రపంచంలో మా ఆవిడ ఒక్కటి తప్ప అందరూ అట్లాగే అనుకుంటారు. మా ఆవిడ మాత్రం అనుకోదు, ఎందుకంటే ఆవిడకి నా మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. ఎవరొచ్చినా, అది ఆడాని కాదు మగాని కాదు, ఎవరొచ్చినా కానీ వాళ్ళకి ఏదో ఒకటి పాపం నేను చేయగలిగితే, నా మాట వేయడం వాళ్ళకి చెప్తాను, మీరు ఇవ్వగలిగితే. ఎవరో బయట రోడ్డు మీద పోయే వాళ్ళని పిలిచి ఇస్తామనుకుంటారు. టాలెంటెడే, బాగా డైలాగ్ చెప్తారు, బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తారు, చెప్తారు, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఏదో సహాయం చేసినట్టు 4 రోజులు పని ఇచ్చారు, ఎంతో కొంత వాళ్ళకి ఒక్క ఖర్చు గడిచిపోదు. ఇది తప్పితే అంతే నా మనసులో ఆలోచన, ఇక అంతకు మించి వేరే ఉండదు. చెయ్యాలి అనేది ఒకటి, నలుగురికి ఏదైనా చెయ్యాలి, అది ఆయన మా అయ్య దగ్గర నుంచి వచ్చింది. ఏదో చెయ్యాలని ఒక ఆరాటం మాత్రం ఉంటుంది మనసులో. ఏదన్నా సహాయం చేయాలి, ఏదన్నా హెల్ప్ చేయాలి అనేది. ఏదన్నా ఆపరేషన్ చేయించుకుంటున్నాం, ఏదైనా చేయాలి, గబుక్కుని ఏదో ఒక ఆపద వచ్చింది, వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చాలి. చదువుకునేటప్పుడు, నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా పిల్లాడికి ఏదైనా దెబ్బ తగిలింది, ఇమీడియట్గా భుజాన్ని వేసుకుని డాక్టర్ దగ్గరికి పరిగెత్తేవాడిని. అంతే, వాడికి కాస్త చూపించి ఎంతమంది వేయించి కట్టుకట్టించేసి మళ్ళీ తీసుకొచ్చి రిక్షా ఎక్కించి ఒక పావలా 10 రూపాయలు అయితే వాడిని ఇంటికి పంపించేసేవాడిని. ఆ తత్వం బిగినింగ్ నుంచి అట్లాగే అలా పెరుగుతూ వచ్చిందమ్మా. అదేమి తప్పు కాదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అనుకున్నా కానీ నేను అసలు వాటిని లెక్క చెయ్యను, వాళ్ళ కర్మ అనుకుంటాను అంతే. శీతాకాలం అయినా కానీ వర్షాకాలం అయినా కానీ అసలు మామూలు నీళ్లు తాగను, చల్లటి నీళ్ళు, చిల్డ్ వాటరే తాగుతారు మీరు. ఎందుకు అసలు, అంటే ఎలా అలవాటైంది అసలు? ఎందుకు అంటే ఓకే, శీతాకాలం వర్షాకాలం కూడా అంత చిల్లు వాటర్ ఎలా తాగుతుంది సార్? ఎప్పుడైనా మరి ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పటి నుంచి అట్లా చల్లటి నీళ్లు తాగడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. బిగినింగ్లో ఏం ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, కొంత వయసు వచ్చేటప్పటికి ఆ ఫ్రిడ్జ్లు రావడం, ఫ్రిడ్జ్ కొనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి చల్లటి నీళ్ళు తాగడం, ఆ చల్లటి నీళ్ళు అదే అలవాటు అయిపోయింది. ఎప్పుడు తాగినా కానీ చల్లటి నీళ్ళే తాగాలి. అదొక్కటే వ్యసనం అయిపోయింది దాదాపుగా నాకు.
ఎందుకని ఒక డబ్బా ఎప్పుడు నా పక్కనే ఉంటుంది వాటిలో 12 గంటలు చల్లగా ఉంటుంది దాంట్లో. అది కూడా చల్లదనంలో ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. గడ్డగట్టేంత చల్లదనం ఉంటే కానీ నాకు తాగినట్టుగా ఉండదు. నాకు ఒకవేళ జ్వరం వచ్చినా లేకపోతే గొంతు పోయినా, గొంతుకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, దగ్గు వచ్చినా, పడిసం వచ్చినా, డాక్టర్లు ఎవరన్నా ఉంటే ఒక 2 రోజులు కోల్డ్ వాటర్ తాగే మానేయండి జేపీ గారు, కాస్త గోరువెచ్చని నీళ్ళు అవి తాగండి అంటే ఓకే డాక్టర్ గారు, సరే డాక్టర్ గారు అలాగే అంటాను. యువతరకు వచ్చి మళ్ళీ మామూలే, అయ్యో గోరువెచ్చని నీళ్ళు నా వల్ల ఎక్కడ అవుతుంది, కాదు గోరువెచ్చని తాగుతా. మామూలు ఒక మోస్తరు చల్లగా ఉన్నాయి తాగండి అన్నా కూడా దాహంతో అలాగే తాగలేనమ్మా, కష్టం. ఎట్లా అలవాటు అయిపోయింది అంతే. ఒక్కొక్క శరీరానికి అట్లా అలవాటు అయిపోయింది. నేను గమ్మత్ ఏంటంటే నువ్వు నవ్వుతావు. ఇప్పుడు ఒక 2 రోజులు టోటల్గా కరెంటు ఫెయిల్యూర్ అయిపోయి ఫ్రిడ్జ్లో పనిచేయక మామూలు నీళ్ళు తాగాల్సి వచ్చిందమ్మా. వెంటనే 3వ రోజు గొంతు పోయింది నాకు. అయ్యో, చిల్లు వాటర్ తాకపోతే గొంతు పోద్ది నాకు. అది అలవాటు చేశారు చూడండి బాడీకి. మరి అంతే కదా, మనం ఏ రకంగా అలవాటు చేస్తే ఆ రకంగా తయారవుతుంది. అంతే కదా, రకరకాలు. కొంతమంది మరి ఆ బెంగాల్లోనూ వాళ్ళు స్వీట్లు, మార్వాడీలు కూడా స్వీట్లు తెగ తింటుంటారు, పొద్దు నుంచి తింటూనే ఉంటారంట. మరి వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం షుగర్లు వస్తాయి, వచ్చేవాళ్ళకి వస్తాయి అనుకో, తర్వాత సంగతి. అట్లాగే అలవాట్లు అంతే, చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు. రాయలసీమలో మరి పని చేసేవాళ్ళు, కాయ కష్టం చేసేవాళ్ళు జొన్న రొట్టె, గొడ్డుగారం వేసుకొని తింటారమ్మా. అట్లాగే పచ్చిమిరకాయలు, ఒట్టి పచ్చిమిరపకాయలు, దాంట్లో ఇంకేమి చింతపండు ఏమి ఉండవు. అవి బాగా నలిచేసి కొట్టేసి ఆ బండ మీద కొట్టేసి ఆ పచ్చిమిరపకాయలు తొక్కు అది వేసుకొని తింటారమ్మా. వాళ్ళకి ఏ గ్యాస్ ట్రబుల్ దగ్గర చేరుతుంది, ఏమి చేరవే. ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి 5 గంటల నుంచి పొలాల్లో ఉంటారు, నెక్కలాడుతుంటారు, చెమట్లు కారుతూ ఉంటాయి వాళ్ళకి. ఏం జరుగుతుంది, ఏమీ జరగదు. కేవలం అలవాటు అంతే. అలవాటు ఒక చోట. మనం ఏదైనా ఒక పూట 2 పూటల జొన్న రొట్టె తిన్నాం అనుకో, ఏమిటో ఇబ్బందిగా ఉంటుంది, కడుపులో ఏదో బాధగా ఉంటుంది. మరి జొన్న రొట్టెతోనే బతికేవాళ్ళు ఉన్నారు. అలవాటు అంతే. అట్లాగే ఆ చిల్డ్ వాటర్ లేకపోతే నాకు నడవదు అంతే. నాన్నగారిని చూశారు, నాన్నగారిది మంచితనం, మంచి అలవాట్లు కొన్ని మీరు అలవర్చుకున్నారు. ఉండి లేక అలవాటై కావాలని అలవర్చుకోవడం కాదు, అలవాటైంది. పని మీ బ్లడ్లోనే ఉందనుకుందాం. అలాగే మీకు వచ్చి రాని జీతంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాగే ఈ రోజున అవన్నీ తీర్చేసుకుని, ఎవరికి రుణం లేకుండా చేసేసుకుని ఒక కంఫర్టబుల్ లైఫ్ని చూస్తున్నారు. మీ 70 సంవత్సరాల్లో ఈ లైఫ్ ఏమనిపిస్తుంది, ఇంకా ఏం కావాలనిపిస్తుంది మీకు? ఇంకేమీ కావాలనిపించట్లే. ఎంత సింపుల్గా చెప్పారు, ఎంత చెప్పినా కానీ. అంటే మామూలుగా ఆర్టిస్ట్గా ఒకటి ఏంటంటే ఆల్రెడీ సీరియస్ వేషాలు చేశాను, తర్వాత ఏమో కామెడీ వేషాలు చేస్తున్నాను. కామెడీ వేషాలు కూడా ప్రజలు అంగీకరించారు, అందరూ లైక్ చేస్తున్నారు కనుక డైరెక్టర్లు కూడా ఇస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఇస్తున్నారు. ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందనే ఒక కోరిక ఉంది నాకు. అందుకే చాలామంది డైరెక్టర్లు కూడా చెప్తున్నాను, సెంటిమెంటల్ క్యారెక్టర్స్, తాతలో తండ్రులో ఇమోషనల్ క్యారెక్టర్స్, ప్రేక్షకుల కంట్లో నీళ్లు తెప్పించగలిగే క్యారెక్టర్స్ చేయాలనే ఒక కోరిక నాకు ఒక ఆర్టిస్ట్గా. అట్లాగే ఇంకా మామూలుగా మనిషిగా ఏమిటంటే ఇంకా నేను ఎంతో కొంత ఎవరికో కాస్త ఇంకా నా బిడ్డలకి ఏదో నేను చేయాలి, ఎవరికి చేయాలనేవి లేదు. ఎవరికైనా కాస్త కోస్త హెల్ప్ చేయగలనా, ఎంతైనా సహాయం చేయగలనా, ఆ సహాయం చేయడానికి నాకు కాస్త శక్తి తండ్రి అని నా పరమేశ్వరుని ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటాను. ఆ తర్వాత ఫైనల్గా ఆల్రెడీ మన శాస్త్ర ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం రాసేసి పెట్టి ఉంటాడు, బ్రహ్మ రాసేసే, లిఖితం రాసేసే ఉంటాడు. పలానాప్పుడు పలానా టైంలో పలానాప్పుడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడం అనేది కూడా రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారు లేచేటప్పటికి అరే పోయాడే అనుకునేటట్టుగా అనుగ్రహించు స్వామి అని కూడా ఆయనకి దండం పెట్టుకుంటాను. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, మంచం మీద పడుకొని నలుగురు వాళ్ళ చేత సేవలు చేయించుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా. వాళ్ళు నిజంగానే ఇష్టంగానే చేయొచ్చు, కానీ ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట. బెనర్జీ గారు నా వల్ల ఎవరికో ఒకళ్ళకి కాస్త కోస్తో సహాయం జరుగుతూనే ఉండాలి నాకు శక్తి ఉన్నంత వరకు. అలాగే నేను ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు, ఎలా వచ్చానో అలాగే అనేది బెనర్జీ గారు ఫాదరు. అలాగే రాత్రి పడుకుని పొద్దున తలుపు కొట్టేటప్పటికి అసలు తీయడానికి కూడా చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన, రాఘవయ్య గారు. ఆయన అలాగే పోయారు పాపం. ఆయన మాకు పూసల గారికి బాగా మంచి స్నేహితుడు ఆయన, వస్తుండేవాళ్ళు. అంత వయసు ఉన్నా కానీ మంచి ఎనర్జెటిక్గా, చాలా ఉత్సాహంగా బాగా ఉండేవారు ఆయన.
మెట్లు ఆయన ఎక్కేవారట, ఒక పనులు కూడా లేదని చెప్తున్నారు మొన్న. అవును, మేమే సిగ్గుపడుతుండేవాళ్ళం, అబ్బా మాకు మోకాళ్ళ నొప్పులు అవే అని చెప్పేసి. మాకంటే ఎక్కువ వయసు ఉన్న ఆయన చాలా సరదాగా జోబియల్గా చాలా ఉత్సాహంగా వచ్చేవాళ్ళు, తిరిగేవాళ్ళు. ఇన్నేళ్ల లైఫ్లో ఎప్పుడన్నా మీ మనసు బాధ పెట్టుకుని కన్నీరు పెట్టుకునే సందర్భం ఏమన్నా ఉందండి మీకు? ఎప్పుడైనా బాధపడ్డారా? బాధలనే లేకుండా ఎట్లా ఉంటాయి, పడుతూనే ఉంటాం కదా. కాకపోతే ఒకటేంటంటే ఆ బాధను అలా మింగేసుకొని వెంటనే ఆ పక్కకి తీసేసుకోవడం అనేది మా నాన్నగారు నేర్పారు. అందుకని వాటి వరకు బీపీలు ఏమి రాలే. వస్తుంటాయి కష్టాలు, వస్తుంటాయి. లేని వాళ్ళు ఎవరుంటారో అందరికీ వస్తుంటాయి బాగా కష్టాలు. నా చెల్లెలు చనిపోవడం, ఇట్లా కొన్ని అనమాట, తల్లిదండ్రులు చనిపోవడాలు, ఇట్లా కొన్ని ఇబ్బందులు అయినాయి అన్నమాట. ఏదో ఒకటో రెండో మూడో ఉన్నాయి, కానీ దానివల్ల నేను భయపడి నేను కన్నీళ్ళు పెట్టుకొని వేదన అనుభవించేంత కాదు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవరికి దుఃఖం కలిగినా కానీ స్పందిస్తుంది మనసు వెంటనే, అయ్యో పాపం అనేది అనిపిస్తుంది. అదే అదృష్టం ఏమని అనుకుంటాను నేను. ఆ అయ్యో పాపం అని ఉండగలగడం అనేది ఒక అదృష్టం. ఆ మనసు ఉండాలి, ఆ ఆలోచన ఉండాలి, అంతేగాని ఇక అంతకంటే ఇది చేశానే, అది చేశానే, ఇది పొరపాటు చేశానేమో, అది చేశానేమో, ఇది అట్లాంటి ఆలోచనలు ఎప్పుడు ఏ రోజు కలగల. ఎందుకంటే నాకు తెలిసి నేనేమీ చేయలేదు, ఎవరికి ఇబ్బందులు కలిగించలేదు. ఒకవేళ ఇబ్బంది కలుగుతుందేమో అని అనుకుంటే నేనే దూరం వెళ్ళిపోతాను. అది అంటే 30 సంవత్సరాలు పైబడి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి కానీ, ఉన్న వాళ్ళకి కానీ, ఇప్పుడిప్పుడే వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ మీ నుంచి ఒక చిన్న సలహా అనండి, అడ్వైజ్ అనండి, ఏం చెప్తారు? సలహాలు చెప్పగలిగే స్థితి ఏముంది, కానీ సిన్సియర్గా ఉండండి. మీ వృత్తి పట్ల సిన్సియర్గా ఉండండి. వృత్తి పట్ల ఎదగడం అనేది ఒక అదృష్టం కొద్దీ రావచ్చు, భగవంతుడి దయ వల్ల రావచ్చు. కానీ ఎదిగినందువల్ల ఆ తర్వాత కింద బాటమని మర్చిపోకండి. మనకు ఏదైతే ప్రారంభం ఉందో ఆ ప్రారంభాన్ని మర్చిపోకండి. బట్ సిన్సియర్గా ఉండండి. మీ వృత్తి పట్ల సిన్సియర్గా ఉండండి. పలానా దాంట్లో వాడు చేశాడు, పలానా దాంట్లో వీడు చేశాడు, పలానా దాంట్లో వాడు అట్లా చేశాడు, నేను ఇలా చేస్తున్నాను. అహంభావం పెంచుకోకండి. అహం వద్దు. ఆ యుగో అనేది మన చాలామంది ఆర్టిస్టులకి వస్తుంది. అది వద్దు దయచేసి, అయ్యో వద్దు. ఆ సిన్సియారిటీ ఉండనివ్వండి మనసులో. ఆ సిన్సియారిటీ, వృత్తి పట్ల ఒక అంకిత భావం కావాలి. ఏం చేయాలి, ఇంకా ఏదో చేయాలని ఒక తపన. ఇవాళకి నేనేం ఫీల్ అవుతానంటే, నటనలో ఈ ఎల్కేజీలో యూకేజీలో ఉన్నాననే ఫీల్ అవుతాను. నేను ఎదగలేదు, నేను ఏదో గ్రాడ్యుయేట్ అయ్యాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాను అనుకుంటే నా సమాప్తం అనమాట. అది కాదు, ఇంకా అక్కడే ఉన్నాను. ఎందుకంటే అనంతం ఇది, ఎంతో ఉంది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నటన అనేది ఒక మహాసముద్రం. ఎన్నో నేర్చుకోవచ్చు. మనం కొత్త వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. నా చిన్నప్పుడు నాటకాలు, బాగుండే నాటకాలు చూసేవాడిని, బాగోని నాటకాలు చూసేవాడిని. ఎందుకంటే వాటి వల్ల మనం ఎలా చేయకూడదు, ఎలా నిల్చోకూడదు అని నేర్చుకోవచ్చు. మనం ఏ రకంగా చెప్తే అసహ్యంగా ఉంటుంది అనేది కూడా నేర్చుకుంటే ఆ రకంగా మనం చెయ్యం కనుక అన్నీ చేసేవాళ్ళు అనమాట. వృత్తి పట్ల మీరు నటీనటులుగా రానిద్దామని వచ్చారు కనుక దాని మీద ఒక అంకిత భావం ఉంచండి. ఆ అంకిత భావంతో చేసుకుంటూ వెళ్ళిపోండి. అహం విడనాడండి. అహం రానివ్వద్దు, అసలు దగ్గరికి రానివ్వద్దు. హ్యాపీగా ఉంటారు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. చాలా సంతోషంగా ఉందండి నిజంగా. మిమ్మల్ని ఈ కుర్చీలో ఇంత డిస్కంఫర్ట్ ఇస్తేనే క్షమించాలి, ఏమి అనుకోవద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే. ఇంతసేపు మాకు ఎంత ఓపిక్గా, చాలా అడిగిన వాటికి చాలా చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. కాకపోతే ఏంటంటే షూటింగ్లో రోజు ఈగలతో బాధపడేవాళ్ళం. ఇక్కడ కూడా ఒక ఈగ నన్ను బాధపడడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇక్కడ ఒకటే ఈగ, అక్కడ ఆ లొకేషన్లో ఒకటేనా, ఇక్కడ ఒకటే తిరుగుతుంది, వదలట్లేదు. మొత్తానికి అదే వరుగెత్తుకు వచ్చినట్టు ఉంది ఆ సెట్లో. అదే